చక్రవడ్డీ, బారు వడ్డీ వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, మ్యూట్లోకి వేసి ఫోన్ పక్కన పెట్టేసి ఉంటాను. హలో, వినిపిస్తుందండి వాయిస్? బారు వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాను. లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్న విషయాల మీద ఏమైనా అనుమానాలుంటే అడగొచ్చు. ఏం లేవంటే ఈరోజు సెషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మౌనం పూర్తి అంగీకారం. ఓకే, ఎల్లరికూ వనకం. ఈరోజు మనం ఈ క్లాస్లో ఆల్జీబ్రా స్టార్ట్ చేయబోతున్నాం. అసలు ఏంటి సార్? ఓకే సార్, స్టార్ట్ చేస్తాం. మీరు తమిళ వాళ్ళని యాడ్ చేయండి, నేను తమిళ్లో చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్జీబ్రా. అసలు ఆల్జీబ్రా అంటే ఏంటి? అదేదో సినిమాలో చెప్పినట్టు అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే దాన్ని ఆల్జీబ్రా అంటారా? అసలు ఆల్జీబ్రా అనే దానికి పేరు ఎందుకు వచ్చింది ఆ విధంగా అంటే, పూర్వం అరబ్ దేశంలో ఒక మ్యాథమెటిషియన్ ఉంటాడు. ఆయన పేరు అల్ ఖవారిజ్మీ. ఈయన మ్యాథ్స్లో ఒక తెలియని దాన్ని ఏబిసిడి కావచ్చు, ఏదో ఒకటి ఒక గుర్తుగా వాడి మ్యాథ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మ్యాథ్స్ అంతా కూడా ఒక బుక్లో రాసినాడు అనమాట. అంటే ఏం రాసినాడు అక్కడ? తెలియని దాన్ని ఒక సైన్తో రాసుకుంటూ వెళ్ళిపోయినాడు అనమాట. ఆ తెలియని దాన్ని ఏదో గుర్తుతో రాసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ తెలియని బుక్కు ఆయన పేరే పెట్టారు. ఆయన పేరు వచ్చేటట్టే పెట్టారు, ఆల్జీబ్రా అని. ఆల్జీబ్రా అంటే అల్ ఖవారిజ్మీ అనే మ్యాథమెటిషియన్ రాయడం వల్ల ఆ బ్రాంచ్కి ఆల్జీబ్రా అని పేరు వచ్చింది. నేను బ్రాంచ్ అని వాడినా. దేంట్లో బ్రాంచ్ ఇది? మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే, ఒక తెలియని దాన్ని ఏ లేదా బి లేదా సి ఇట్లా అనుకుంటాం అన్నమాట. ఇది ఆల్జీబ్రా గురించి. ఇక మన సిలబస్లో ఫస్ట్ ఆల్జీబ్రాలో మేకింగ్ రూల్స్ అని ఒకటి ఉంటుంది. మేకింగ్ రూల్స్ ఏంటి? మేకింగ్ రూల్స్ అంటే చూడండి, 6th క్లాస్లో ఉండేది. ఇక్కడ ఒక ఎల్ షేప్ ఉంది. ఇక్కడ ఎల్ షేప్. ఈ ఎల్ షేప్ని అగ్గిపుల్లలతో తయారు చేసినారు. ఇగో ఇక్కడో అగ్గిపుల్ల, ఇక్కడో అగ్గిపుల్ల. ఒక ఎల్ షేప్ తయారు చేయడానికి ఇక్కడ ఎన్ని అగ్గిపుల్లలు వాడారు? ఒక ఎల్ షేప్ని తయారు చేయడానికి 2 అగ్గిపుల్లలు వాడినారు. తర్వాత 2 ఉన్నాయి ఇక్కడ ఎల్లులు, ఇక్కడో ఎల్లు, ఇక్కడో ఎల్లు. 2 ఎల్ షేపులు చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాల్సి వచ్చింది? ఎన్ని ఇక్కడ? 1 2 3 4 3 ఎల్లులు తయారు చేయాలి. ఎన్ని అగ్గిపుల్లలు కావాలి? 6. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక ఎల్లు తయారు చేయడానికి 2 ఎల్లులు తయారు చేయడానికి 4, 3 ఎల్లులు తయారు చేయడానికి 6, 4 ఎల్లులు తయారు చేయడానికి 8. అర్థమైపోయింటుంది మీకు. అంటే ఒక ప్యాటర్న్ అనేది ఉంది ఇక్కడ. ఒక ఎల్లును తయారు చేయడానికి 1 × 2 2, 2 ఎల్లులు కావాలి కాబట్టి 2 × 2, 3 ఎల్లులు కావాలి కాబట్టి 3 × 2
6, 4 ఎల్లులు కావాలంటే 4 ఇంటూ 2 అది 8. ఇప్పుడు 5 ఎల్లులు కావాలంటే 5 ఇంటూ 2 10. నాకు ఇప్పుడు ఎన్ కావాలి. ఎన్ కావాలి అంటే 5 కావాలంటే 5 ఇంటూ 2, ఎన్ కావాలంటే ఎన్ ఇంటూ 2, అదేమవుతుందంటే 2n అవుతుంది. ఈ విధంగా మనం చూడండి ఇక్కడ ఎన్ అనేది ఏంటి, మ్యాథ్స్లో లేదు కానీ మనం పట్టుకొచ్చినాం. ఎన్ అంటే ఇప్పుడు ఆ ఎన్ ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 5 కావాలంటే 5 2 10, ఎన్ కావాలంటే ఎన్ 2 2n. దీన్నే మనం మేకింగ్ రూల్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఎన్ షేపులు కావాలంటే ఎన్ కావాలి, ఎల్ షేపులు ఎన్ కావాలి, మ్యాచ్ స్టిక్స్ ఎన్ని కావాలి, 2n కావాలి. ఒక రూల్ మనం తయారు చేసినాం. ఎల్ షేప్స్ తయారు చేయడానికి మనకు 2n మ్యాచ్ స్టిక్స్ కావాలి అని. ఇట్ ఈజ్ కాల్డ్ మేకింగ్ రూల్స్. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. ఇది సి కదా. ఇప్పుడు మనం ఈ సీన్ తయారు చేయడానికి రూల్స్ని బిల్డ్ చేయాలి. ఒక సి కావాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి, 1 ఇంటూ 3 అంటే ఒక్కొక్క దానికి 3 కాబట్టి. 2 సీలు కావాలంటే 1 2 3 4 5 6, 2 ఇంటూ 3. 3 కావాలంటే 3 సీలు కావాలంటే 3 ఇంటూ 3 9. ఇప్పుడు చూడండి 3 సీలు ఉన్నాయి, అక్కడ 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు నాకు ఎన్ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది, 3 ఇంటూ ఎన్, 3n. ఇట్ ఈజ్ రూల్. అంటే ఈ ఎన్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు, కాన్స్టాంట్గా మాత్రం లేదు. చూడండి ఇక్కడ మీరు 2 పెట్టుకున్నా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, 3 పెట్టుకున్నా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నువ్వు ఎంత తీసుకుంటే అంత కరెక్ట్ వస్తుంది అన్నమాట. నాకు 4 సీలకి ఎంత కావాలి, 12, ఎన్ బదులు 4. ఇంకొకరు వస్తారు, నాకు 10 సీలకు కావాలి అంటారు, ఎన్ బదులు 10 రాసుకుంటాం, 10 3 30. ఇక్కడ ఎన్ వాల్యూ చూడండి మారుతూ ఉంది. ఎన్ వాల్యూ ఏమవుతుంది, మారుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఆఫ్ ఎన్ కీప్ చేంజ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరేం చేయాలంటే యూ షేప్ని దీన్ని తయారు చేయాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి, దానికి రూల్ మీరు తయారు చేయాలన్నమాట. 1 కావాలంటే 1 ఇంటూ 3, 2 కావాలంటే 2 ఇంటూ 3, ఎన్ కావాలంటే ఎన్ ఇంటూ 3 దట్ ఈస్ 3n. అట్లా వికి అట్లానే ఈకి వీటన్నిటికీ మీరేం చేయాలి అంటే రూల్ని బిల్డ్ చేయాలి, తయారు చేయాలి. ఖచ్చితంగా అడుగుతాడు. సిలబస్లో ఉంది ఇది, మన సిలబస్లోనూ ఉంది, టెక్స్ట్ బుక్ సిలబస్లో కూడా ఉంది. రూల్ని తయారు చేయమని అడుగుతాడు, ఛాన్స్ ఉంది. అర్థమైంది అనుకుంటా మీ గురించి. ఇప్పుడు ఆల్జీబ్రాలో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఏవేవి అంటే వేరియబుల్, కాన్స్టాంట్, టర్మ్, ఎక్స్ప్రెషన్, ఈక్వేషన్. ఇవి కీ వర్డ్స్, ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఏంటో తెలిసి ఉండాలి ఖచ్చితంగా. తెలుగులో చెప్పాలంటే చరరాశి, స్థిరరాశి, పదం, సమాసం, సమీకరణం. ఫస్ట్ మనం దేంతో మొదలు పెడదాము అంటే చరరాశితో మొదలు పెడదాం. చరరాశి నేను ఇది చెప్పేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పిన, ఎన్ కీప్ చేంజింగ్, అది మారుతూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చరరాశి అంటే ఏంటి, స్థిరంగా అనేది చరం అవుతుంది అన్నమాట. అంటే స్థిరంగా లేకోకుండా మారుతూ ఉంటే తగ్గడం పెరగడం అట్లా అవుతూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే చరరాశి అని అంటాం. ఎందుకు ఇది మారుతుంది, చరరాశి అంటే దీని వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్, చాలా చోట్ల చూసింటాం మనం. ఎక్స్
తర్వాత వై, తర్వాత జెడ్, ఏ, బి, సి. లెటర్స్ అన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి అన్నమాట. మన సిలబస్ వరకు మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే లెటర్స్ అన్నీ కూడా వేరియబుల్స్, ఇంగ్లీష్లో చరరాశులు. నెక్స్ట్ కాన్స్టంట్స్, స్థిరరాశులు. పేరులోనే ఉంది, అంటే వీటి వాల్యూ అనేది స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 డాట్ 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 డాట్. ఎందుకు స్థిరంగా ఉంటుంది? మీరు అమెరికాకు పోయి 3 యాపిల్ ఇవ్వండి అంటే 3 యాపిల్లే ఇస్తారు. తెలుగు రాదు కదా సార్ అనొద్దండి. తర్వాత అనకాపల్లికి పోయి 3 యాపిల్ ఇమ్మంటే వాడు కూడా 3 ఇస్తాడు. అదే అమెరికాకు పోయి ఎక్స్ ఇమ్మంటే అర్థమైంది అనుకుంటా. దీని వాల్యూ అనేది స్థిరంగా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది అనమాట. దీని వాల్యూ మాత్రం యూనివర్సల్గా ఒక్కటే వాల్యూ, దట్ ఈస్ 3. నెక్స్ట్ టర్మ్. టర్మ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చరరాశి లేదా అంతకన్నా ఎక్కువ చరరాశులు ఒక స్థిర రాశితో కలిస్తే ఏర్పడేదాన్నే పదము అంటాం. స్థిర రాశితో కలసాలి అంటే ఇప్పుడు 3 ఉంది, ఒక స్థిర రాశి. చరరాశులు 1 లేదా అంతకన్నా ఎక్కువ. ఒక చరరాశి x, ఆ x అనేది ఒక స్థిర రాశితో కలిసింది 3x. ఈ 3x అనేది ఒక పదము. ఎన్నైనా ఉండొచ్చు. ఏంటివి? చరరాశులు. 4xy పదము, 5abc ఇది కూడా ఒక పదము, 50xy ఇది కూడా ఒక పదము, 60x2y ఇది కూడా ఒక పదము. చూడండి పదాలు, టర్మ్స్. ఇంగ్లీష్లో టర్మ్స్ బోల్తే. తర్వాత ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చరరాశి అంటే అర్థమైంది అనుకుంటున్నా, స్థిర రాశి అంటే అర్థమైంది అనుకుంటున్నా, ఇప్పుడు టర్మ్ అంటే కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సమాసం అంటే ఏంటి? బీజీయ సమాసము అంటారు, ఇంగ్లీష్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. సమాసం అంటే ఏంటి? 2 అంతకన్నా ఎక్కువ పదాలు, 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు ప్లస్ లేదా మైనస్తో కలిపితే ఆ స్టేట్మెంట్ని మనం ఏమంటాము అంటే సమాసం అని అంటాం. ఇక్కడ చాలా టర్ములు ఉన్నాయి. 3x ఒక టర్మ్, 4xy ఒక టర్మ్, 5abc ఒక టర్మ్, 2 అంతకన్నా ఎక్కువ. ఫస్ట్ 2 టర్ములు కలుపుదాం. 3x ప్లస్ లేదా మైనస్ మన ఇష్టం. 3x ప్లస్ 4xy కలిపినామా ప్లస్తో 2 టర్ములని? దీన్నే బీజీయ సమాసము అని అంటాం. 3x ప్లస్ 4xy 2 టర్ములని ప్లస్ లేదా మైనస్తో కలిపి రాయడాన్నే సమాసం అంటాం. ఇంకో 2 అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు 4xy 5abc 60x2y ఇదేమవుతుంది? ఇది కూడా ఒక సమాసం అవుతుంది. ఏమైనా కావచ్చు, x² ప్లస్ 4x ప్లస్ 36 ఇది కూడా ఒక సమాసమే. ఇది సమాసం అంటే, బీజీయ సమాసం అంటే. ఇప్పుడు సమీకరణం. సమీకరణం అంటే ఏంటి? ఈక్వేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఈక్వేషన్? ఒక సమాసంకు విలువ ఇస్తే, వాల్యూ ఇస్తే దాన్నే మనం ఈక్వేషన్ అని అంటాం. ఇప్పుడు ఒక సమాసం రాసిన నేను, 3x ప్లస్ 4xy అనేది ఒక సమాసం. దీని వాల్యూ ఎంతో ఇచ్చుకుంటా నేను, ఈక్వల్ టు 0. దీని వాల్యూ 0 అని రాస్తా. ఇప్పుడు దీన్ని ఏమంటాం అధ్యక్ష అంటే ఈక్వేషన్ అని అంటాం. ఒక ఎక్స్ప్రెషన్కి వాల్యూ ఇస్తే దాన్ని ఈక్వేషన్ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటాం? దీన్ని ఈక్వల్ టు అంటాం. ఈక్వల్ టు అంటాం అంటే ఈక్వేషన్లో ఖచ్చితంగా ఏముంటుంది? ఈక్వల్ టు అనేది ఉంటుంది. ఈక్వల్ టు రాస్తే దాన్ని ఈక్వేషన్, ఈక్వల్ టు రాస్తే దాన్ని ఈక్వేషన్ అని అంటారు. చూడండి, ఒక వేరియబుల్ కాన్స్టాంట్ కలిసి టర్మ్ని ఏర్పరుస్తుంది, కొన్ని టర్ములు కలిసి ఎక్స్ప్రెషన్ని ఏర్పరుస్తుంది.
ఏర్పరుస్తాయి. ఎక్స్ప్రెషన్ కలిసి లేదా ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది అంటే ఈక్వేషన్ ఏర్పరుస్తుంది అనమాట. ఇది కోరిలేషన్ అమాంగ్ వేరియబుల్, కాన్స్టాంట్, టర్మ్, ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్. ఏంటి వేరియబుల్ అంటే ఏంటి? విలువ కాన్స్టాంట్గా లేకోకుండా ఉండేవి, ఎక్స్లు, వైలు, జెడ్లు, ఏలు, బీలు, సీలు. అవి కాన్స్టాంట్స్ అంటే ఏంటి? విలువ ఫిక్స్డ్ అనమాట. 1 2 3 4 5 6 7 ఇవన్నీ కూడా -1 -2. టర్మ్ అంటే ఏంటి? ఒక స్థిర రాశి కొన్ని చరరాశులు కలిసి ఏర్పడేదాన్ని మనం టర్మ్ అంటాం. 3xy 4xy 20x² ఇవన్నీ కూడా పదాలు టర్మ్స్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? రెండు అంతకన్నా ఎక్కువ పదాలని మనం ప్లస్ లేదా మైనస్లతో రాస్తే, ప్లస్ లేదా మైనస్ ఏమైనా రాయొచ్చు అనమాట, రాస్తే ఆ సమాసమే బీజీయ సమాసం. దాన్నే సమాసం అంటాం. ఒక సమాసానికి విలువ ఇస్తే, వాల్యూ ఇస్తే అంటే ఈక్వల్ టు పెట్టి ఎంతో కొంత రాస్తే దాన్ని మనం ఈక్వేషన్ అని అంటాం. దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఆల్జిబ్రా. ఇవి తెలిస్తే చాలు, ఆల్జిబ్రా మీకు అంత బాగా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం డిగ్రీ, ఫ్యాక్టర్స్, కోఎఫిషియెంట్స్ దేనికి సంబంధించి అంటే ఇప్పుడు మీకు అర్థమైంటే చెప్తారు. మీకు అర్థమైంటే చెప్తారనమాట. ఏంటి ఇప్పుడు 5xy అనేది ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది వేరియబుల్లా, కాన్స్టాంట్? టర్మ్. ఈ టర్మ్కు ఫ్యాక్టర్స్ ఉంటాయి, కోఎఫిషియెంట్స్ ఉంటాయి. ఇది ఈక్వల్ టు యూత్ లేదు కదా మేడం, ఏం పెట్టలే కదా నేను ఇక్కడ. నేను ఇప్పుడు 5xy గురించి మాట్లాడుతున్నానని ఇట్లా పెట్టినాను అంతే. 50 మార్క్ అది. యూతులు విలువ ఇచ్చలేను నేను అక్కడ, ఉన్న ఈక్వల్ టు పెట్టినాను అంతే. ఈక్వేషన్ కాదు, అది ఒక టర్మ్. దీనికి ఫ్యాక్టర్స్ ఉంటాయి, కోఎఫిషియెంట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక టర్మ్ యొక్క ఫ్యాక్టర్స్, తర్వాత కోఎఫిషియెంట్స్. తెలుగులో బోల్తే ఫ్యాక్టర్స్ కారణాంకాలు, కోఎఫిషియెంట్స్ గుణకాలు, గుణకం అంటారు. ఈ టర్మ్కి ఏముంటుంది అంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఏవి ఫ్యాక్టర్స్ అంటే 5xyzలో ఏమేమి ఉన్నాయి? 5xyz ఏ విధంగా ఏర్పడింది అంటే 5 × x × y × z కలిస్తే 5xyzగా ఏర్పడింది. ఇప్పుడు 2 × 3 × చేసింటే 6 వచ్చింది. ఇప్పుడు 6కి ఫ్యాక్టర్స్ ఏవేవి? 2 3 కదా. మరి ఇప్పుడు 5xyzకి ఫ్యాక్టర్స్ ఏవేవి? 5xyz. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ ఒక రకంగా ఇంపార్టెంట్. ఈ కోఎఫిషియెంట్స్ చూసారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది తప్పు చేస్తారు ఇక్కడే. కోఎఫిషియెంట్ అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు అంటే ఈ టర్మ్కి కోఎఫిషియెంట్ అడగడు, జెడ్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత అంటాడు. జెడ్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత అని అడుగుతాడు. ట్రై చేయండి, జెడ్ యొక్క కోఎఫిషియెంట్ చెప్పండి నాకు. తెలిసిన వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు, ఇట్లా డివైడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, తెలిసిన వాళ్ళు చెప్పండి. వాట్ ఈస్ ద కోఎఫిషియెంట్ ఆఫ్ జెడ్? ఓకే, మిగతా వాళ్ళు ఎవరు చెప్పరా అండి? ట్రై చేయండి, ఏమవుతుంది? ఆన్సర్ చెప్తే ఫోన్పేలో 10 రూపాయలు కట్ అవుతుంది. ఏమన్నా 1 ఇంకా ఒకే ఆన్సర్ వచ్చింది, అది కూడా ఒకటే. ఇప్పుడు ఓకే 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 నాకు అర్థమైంది ఏంటంటే
మీకు కోఎఫిషియంట్ అంటే ఏంటో అర్థం కాలే. కోఎఫిషియంట్ గుణకము అంటే ఏంటంటే, కో అంటే ఏంటి? పక్కనే ఉండడం. ఎఫిషియంట్ అంటే ఏంటి? మనల్ని ఎఫిషియెంట్గా మార్చడం అన్నమాట. పక్కనే ఉండి ఎఫిషియెంట్ చేస్తుండేది జెడ్. పక్కనే ఉండి జెడ్ని ఎఫిషియెంట్గా మారుస్తుండేది ఏంటి? ఎవరో చెప్తున్నారు. వెరీ గుడ్. 5xy. జెడ్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే 5xy అవుతుంది. ఇప్పుడు y యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? 5xz అవుతుంది. ఖచ్చితంగా అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు. తర్వాత x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? x 5yz. xyz యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? 5 అవుతుంది. 5x² లో x² కోఎఫిషియంట్ ఏంటి? x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 5. వెరీ గుడ్ రైట్ ఆన్సర్. 2xy లో y యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2x. 3x² లో దీని స్క్వేర్ అంటారు. y యొక్క కోఎఫిషియంట్ ఎంత? 3x². వెరీ గుడ్, బాగా అర్థమైంది. కోఎఫిషియంట్ అంటే ఏంటో అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే దేని కోఎఫిషియంట్ అయితే అడుగుతాడో అది తప్ప మిగిలినవన్నీ కూడా కోఎఫిషియంట్లు అవుతాయి. ఏమన్నా ఉన్నాయి. 7pqr లో r యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే r తప్ప మిగిలినవన్నీ కూడా 6pq. 7pqr లో p యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే 7qr. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది కోఎఫిషియంట్ అంటే ఇది ఒక్కటే కోఎఫిషియంట్ అనుకుంటారు, అది కాదనమాట. కోఎఫిషియంట్లో వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఇక మ్యూట్లోకి వేసుకోండి. ఇది ఫ్యాక్టర్స్, కోఎఫిషియంట్స్. 2x² y యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే 2 × x y కదండి. ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, x ఉంది, y ఉంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి 2x² y అనే టర్మ్కి. తర్వాత డిగ్రీ గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి డిగ్రీని, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, తెలుగులో చెప్పాలంటే రేఖీయ సమీకరణము ఇన్ వన్ వేరియబుల్. వన్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ అంటే చరరాశి, ఇన్ అంటే లో. ఒక చరరాశిలో రేఖీయ సమీకరణం. రేఖీయ అంటే డిగ్రీ 1 అన్నమాట. ఇప్పుడు నేను డిగ్రీ గురించి చెప్తా. డిగ్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చిన్న చిన్న టర్మ్ రాస్తా. నేను x డిగ్రీ 1 అంట, x డిగ్రీ 1 అంట. తర్వాత x² డిగ్రీ 2 అంట. తర్వాత x³ డిగ్రీ 3 అంట. డిగ్రీ అంటే అర్థమైంది అండి. ఇప్పుడు y² డిగ్రీ ఎంత? 2. x⁻10 డిగ్రీ ఎంత? 10. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే హైయెస్ట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, పైన ఏదైతే ఉందో అదే డిగ్రీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు రేఖీయ సమీకరణము అంటే ఆ సమీకరణం యొక్క డిగ్రీ లేదా ఆ సమీకరణంలో ఎక్కడే కానీ స్క్వేర్లు, క్యూబులు ఉండవు అన్నమాట. డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం రేఖీయ సమీకరణం అని అంటాం. ఎన్ని చరరాశులు ఉండాలి? ఓన్లీ 1 వేరియబుల్, ఒకే ఒక చరరాశి మాత్రమే
ఉండాలి. ఇప్పుడు చూడండి నేను రాస్తా, ఒకే ఒక చరరాశి ఎక్స్ ప్లస్ 7 ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు సైన్ ఉంటుంది. ఈక్వల్ టు సైన్ ఉందంటే యూత్లో ఏదో ఒకటి ఉండాలి. 0. ఇప్పుడు చూడండి దీని డిగ్రీ ఎంత, పైన ఎంత ఉంది 1. డిగ్రీ 1 ఉంటే ఆ సమీకరణాన్ని ఏమంటారు అంటే రేఖీయ సమీకరణం అని అంటారు. 2 వేరియబుల్స్ ఉంటే డిగ్రీ మళ్ళీ మారుతుంది. అది 9th క్లాస్ సిలబస్లో ఉంటుంది, మనకు అంత డెప్త్గా అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఏం గుర్తు పెట్టుకుంటారు అంటే డిగ్రీ ఒకటే చూడండి, పైన ఒకటే ఉంటుంది చరరాశి. ఓకే, ఇది రేఖీయ సమీకరణం. ఎందుకంటే డిగ్రీ 1 ఉంటే రేఖీయ సమీకరణం, డిగ్రీ 1 ఉంటే రేఖీయ సమీకరణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రేఖీయ సమీకరణము ఎట్లుండాలి, ఒకే ఒక చరరాశి ఉండాలి. ఇక్కడ చరరాశులు ఎన్ని ఉన్నాయి ఈ ఈక్వేషన్లో, ఒకటే ఒకటి ఉంది, దట్ ఈజ్ ఎక్స్. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని అంటాం. ఇప్పుడు ఇంకోటి రాస్తా నేను, x² + 7 = 0. వేరియబుల్ ఒకటే ఉంది, చరరాశి ఒకటే ఉంది. కానీ డిగ్రీ చూడండి, డిగ్రీ ఎంత 2. డిగ్రీ 2 ఉంటే దాని రేఖీయ సమీకరణం మనం. కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, రేఖీయ సమీకరణం అనేది కాదు. ఇంకోటి రాస్తా, x + y = 7. ఇది ఈక్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని డిగ్రీ ఎంత, సరే 1. దీని డిగ్రీ ఎంత 1. డిగ్రీ 1 తర్వాత ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఏ రూల్ని సాటిస్ఫై చేయదు, ఇన్ 1 వేరియబుల్. ఒకే ఒక వేరియబుల్ ఉంది ఇక్కడ, ఒకే ఒక చరరాశి ఉంది ఇక్కడ, లేదు 2 ఉన్నాయి ఎక్స్ వై. కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనేది కాదు. ఇంకోటి రాస్తా, y + 18 = 50. డిగ్రీ ఎంత 1. సో ఇది లీనియర్ ఈక్వేషన్. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి 1. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. అర్థమైందండి. రేఖీయ సమీకరణం, ఒక రాశిలో రేఖీయ సమీకరణం అంటే ఏముండకూడదు, ఒకే ఒక చరరాశి ఉండాలి, డిగ్రీ ఒకటే ఉండాలి, x² y² ఇట్లా ఏమి ఉండకూడదు అనమాట. సింపుల్గా ఉండాలి. ఏ విధంగా అంటే యూత్లో ఉంటుంది చూడండి, యూత్ లేదు చూడండి, 3x + 5 = 7. వేరియబుల్స్ ఎన్ని, 1. డిగ్రీ ఎంత 1. ఈక్వేషనే కదా ఇది. సో ఇట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని అంటాం. ఈ విధంగా ఉండేవన్నీ కూడా 3y + 8 = 18. మ్యూట్లోకి వేసుకోండి దయచేసి. 30z + 2 = 20. చూడండి ఒకే ఒక వేరియబుల్, డిగ్రీ 1. we call them as linear equation in 1 variable. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ వస్తే ఇట్లనే వస్తుంది. రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ లేకి రాయాలి. స్టేట్మెంట్ ఇచ్చినాడు వీడు. ది సమ్ ఆఫ్ 3 times x and 11 is 32. ది సమ్, ఏవో రెండింటికి సమ్ అంట. ఏవేవి అవి అంటే రెండింటిని కూడితే ఇంత వస్తుందంట 32. ఏవో రెండింటిని కూడితే ఎంత వస్తుంది 32. సో ది సమ్ ఆఫ్ ఈజ్ 32. తర్వాత ఏ రెండు అవి 3 times of x. 3 times of x. xకి 3 రెట్లు. xకి 3 రెట్లు అంటే 3 × x. 3 × x = 3x. 3x. తర్వాత ఈ 3xలకి ఇంకో దానికి ఏదానికి అండ్ 11 మరియు 11. ఈ రెండిటి యొక్క సమ్ ఎంత అంటే 32. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసింది మనకు, ఏదంటే 3x + 11 = 32. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. రెండోది చూడండి, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 5 from 6 times a number you get 7.
ఇక్కడ తెలియనిది ఏముంది? ఏ నెంబర్, ఏదో ఒక నెంబర్ యొక్క 6 టైమ్స్లో నుంచి 5 తీసేస్తే 7 వస్తుందంట. మళ్ళీ చెప్తాను, ఏదో ఒక నెంబర్ యొక్క 6 టైమ్లో నుంచి 5 తీసేస్తే 7 వస్తుందంట. ఆ నెంబర్ ఏదో తెలియదు, ఆ నెంబర్ని ఏమైనా అనుకోవచ్చు. లెట్ ద నెంబర్ ఈక్వల్ టు ఎన్ అన్నా అనుకోండి, ఏ అన్నా అనుకోండి, బి అన్నా అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇప్పుడు ఎక్స్ అన్నా అనుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ అనుకుంటా, ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటా. ఎక్స్ అనుకుంటే 6 టైమ్స్ ఏ నెంబర్ ఏమవుతుంది? 6x అవుతుంది. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 5 ఫ్రమ్ 6 టైమ్స్ ఏ నెంబర్, ఈ 6 టైమ్స్ ఏ నెంబర్లో నుంచి ఎంత తీసేయాలంట? 5 తీసేయాలంట. సో -5 తీసేస్తే ఎంత వస్తుందంట? యు గెట్ 7. ఇదిదా ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి, థర్డ్ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏదో ఒకటి అడుగుతాడు, డౌటే లేదు. 1/4 ఆఫ్ m ఈజ్ 3 more than 7. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, స్టేట్మెంట్ అని మనం ఈక్వేషన్గా ఏ విధంగా మారుస్తున్నామో. బోర్డు రఫ్ చేస్తాను, వెయిట్. అట్లనే ఉంటే బాగుంది. ఓకే, 1/4 ఆఫ్ m. ఎంలో 1/4 అంటే m ఇంటూ 1/4 ఈజ్ ఈజ్ 3 more than 7. ఎంలో 1/4 అనేది దేనికి సమానం అంట? 3 more than 7. 7 కన్నా 3 ఎక్కువ అంటే 7 + 3. ఇది మల్టిప్లై చేస్తే m ఇంటూ 1 m/4 ఈక్వల్ టు 7 + 3 10. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఇది మీరు ట్రై చేయండి. 1/3 ఆఫ్ ఏ నెంబర్ + 5 ఈజ్ 8 అనేది మీరు ట్రై చేయండి, హోంవర్క్. నెక్స్ట్ ఇప్పుడు సాల్వింగ్ అండ్ ఈక్వేషన్. ఇటువంటి ఈక్వేషన్లు మనం సాల్వ్ చేస్తాం. m/4 ఈక్వల్ టు 10 అనే ఈక్వేషన్. తర్వాత ఈ ఈక్వేషన్ ఏంటి? 6x - 5 ఈక్వల్ టు 7 అనే ఈక్వేషన్. తర్వాత 3x + 11 ఈక్వల్ టు 32. ఈ ఈక్వేషన్లని, ఇవన్నీ ఈక్వేషన్లే కదా. ఈ ఈక్వేషన్ని మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేస్తాం. సాల్వింగ్ ఈక్వేషన్. సాల్వింగ్ ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ని సాల్వ్ చేయడం అంటే ఏంటి? ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి అంటే ఏం చేయాలా? ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలా అంటే ఇందులో ఏదైతే తెలియనిది ఉంటుందో దట్ ఈజ్ వేరియబుల్, చరరాశి. దాని వాల్యూ కనుక్కోవాలి. వేరియబుల్ యొక్క వాల్యూ కనుక్కుంటే నువ్వు ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్టే. మళ్ళీ చెప్తున్నా, ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్, ది ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ సాల్వింగ్ అన్ ఈక్వేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ అన్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. వేరియబుల్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ తెలియనిది ఏది? ఎక్స్ వాల్యూ కనుక్కుంటే నువ్వు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్టే. ఎలా సాల్వ్ చేయాలి అంటే తెలియని దాన్ని ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి అంటే ట్రాన్స్పోజింగ్ ద్వారా మనం తెలియని వాల్యూ కనుక్కుంటాం. ఏంటి ట్రాన్స్పోజింగ్ అంటే? దానికన్నా ముందు మనం ఈక్వేషన్లో పార్ట్స్ గురించి చెప్పుకుందాం. ఈక్వేషన్లో 2 ఉంటాయి. ఏంటేంటివి అంటే LHS, RHS. LHS అంటే L ఫర్ లెఫ్ట్, H ఫర్ హ్యాండ్, S అంటే సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. వీటి మధ్యలో ఏముంటుందంటే ఈక్వల్ టు సైన్ ఉంటుంది అనమాట. ఈక్వల్ టు అంటే ఇప్పుడు త్రాసు ఈ విధంగా ఉంది కదండి. త్రాసు చెప్తుంది మనకు ఈ మధ్యలో ఉండేది.
యూతల సమానంగా ఉంది అని చెప్పేది ఈక్వల్ టు పైన త్రాసు పైన ఉండేది. అందుకే ఇక్కడ త్రాసు పైన ఈక్వల్ టు రాసిన. ఇక్కడ 1 కేజీ ఉందంటే బరువు ఇక్కడ కూడా 1 కేజీనే ఉంటుంది. ఈక్వల్ టును మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఈక్వల్గా ఉండేటట్టే చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కేజీ వంకాయలు ఉన్నాయి ఎల్హెచ్ఎస్లో, ఆర్హెచ్ఎస్లో 1 కేజీ ఆనియన్స్ ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, సమానంగా ఉంటుంది కేజీ కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ 1 వంకాయ తీసేసినాం అనుకోండి, త్రాసు ఏమవుతుంది? కొంచెం పైకి పోతుంది. అంటే అప్పుడు ఈక్వల్ టుని మెయింటైన్ చేసినట్టు ఉండదన్నమాట. ఈక్వల్ టుని మనం స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. ఈక్వల్ టుని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఎంత బరువు అయితే మనం తీసింటామో, వంకాయ తీసినాం కదండి, అంతే బరువు గల ఆనియన్ కూడా ఇక్కడి నుంచి తీసేయాలి. అప్పుడేమవుతుంది? ఈక్వల్ టు బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకో వంకాయ వేసినాం అనుకోండి, అప్పుడేమవుతుంది? కొంచెం కిందకు వస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ చేసినట్టేనా? కాదు, బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవుతుంది. అప్పుడేం చేయాలి? ఎంత వంకాయ అయితే ఇక్కడ వేసినామో అంతే బరువు గలది ఈ పక్కకి వేయాలన్నమాట. అప్పుడు బ్యాలెన్స్ చేస్తాం. ఇదేందో చెప్తున్నారు సార్ వంకాయలు ఉల్లిగడ్డలు అంటే? ఈక్వేషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది తీసుకుందామంటే ఇది తీసుకుందామా? 6x - 5 = 7. (6x - 5 = 5 5 = 7. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఎడమవైపు ఉండే త్రాసు, ఇది కుడివైపు ఉండే త్రాసు. మనకి ఏం కావాలి? దీన్ని సాల్వ్ చేయడం అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ తక్కిల్లో లాస్ట్లో ఎక్స్ మాత్రమే మిగిలాలి, మిగతావన్నీ తీసేయాలి. అంతే కదా. ఎక్స్ ఎంతో కావాలరా బాబు అంటే మిగిలినవన్నీ కూడా తీసేసుకుంటూ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? తీసేసుకుంటే వద్దాం దాని ప్రకారం. అంటే 6 ఉండకూడదు, 5 ఉండకూడదు, అట్లా చేసుకుంటూ రావాలి. ఏంటండి? ఓకే మేడం, చెప్తాను. మామూలుగా చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఉండండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 5 ఉండకూడదు, -5 అనేది ఉండకూడదు. -5 ఉండకూడదు అంటే ఏం చేయాలి? పక్కనే +5 చేయాలి. అప్పుడు -5 +5 క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్ ఇట్లా చేస్తే అవుతుందా? ఇక్కడ +5 చేసినాం కాబట్టి ఇక్కడ కూడా +5 చేయాలి. ఇక్కడ వంకాయ వేసినాం కాబట్టి ఈ పక్క కూడా ఏం చేయాలి మనం? అదే అంతే బరువు ఉండేది వేసేయాలన్నమాట. అందుకే ఈ పక్క ఏం చేస్తే ఈ పక్క కూడా అదే చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? +5 -5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది? 6x = 7 5 12 అవుతుంది. ఇప్పుడు 6 ఉండకూడదు. 6 ఉండకూడదు అంటే ఏం చేయాలా? /6 చేయాలి. యూతులు /6 చేసినామంటే యూతులు కూడా ఏం చేయాలి? /6 చేయాలి, /6 చేయాలి. ఇప్పుడు 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6 1 6 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x మాత్రమే మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 2 మిగిలింది. సో x వాల్యూ ఎంత అంటే 2. ఇదన్నమాట. ప్రతిసారి ఇట్లా యూత్లో ఏం చేస్తే యూతులు కూడా అదే చేసుకుంటా ఉంటే మనకు తెల్లారిపోతుంది అన్నమాట. దానికి మన వాళ్ళు ఏం చేసినారంటే ట్రాన్స్పోజింగ్ అనే దాన్ని తీసుకొచ్చినారు. ఏం చేసినారు అంటే ట్రాన్స్పోజింగ్ అనేది. ట్రాన్స్పోజింగ్ అంటే ఏంటి అంటే షిఫ్టింగ్ టర్మ్స్. మనం ఏం చేస్తాము అంటే పదాలని షిఫ్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఫ్రమ్ LHS టు RHS, LHSలో నుంచి RHSలోకి షిఫ్ట్ చేస్తాం. ఆ షిఫ్టింగ్ టర్మ్స్ ఫ్రమ్ LHS టు RHS ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజింగ్. దాన్నే ట్రాన్స్పోజింగ్ అంటాం. ట్రాన్స్పోజింగ్ యొక్క రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకున్నారంటే మ్యాథ్స్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఏంటి ఆ రూల్స్ అంటే LHS నుంచి RHS పంపిస్తున్నాం కదండి. LHSలో ప్లస్ ఉంటే RHS పోతే అది మైనస్ అవుతుంది. ఇక్కడ LHS షిఫ్ట్ చేస్తున్నాం కదా, ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కదా.
ఎల్హెచ్ఎస్లో అది ప్లస్ చేస్తా అంటే అవతలకు ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత అది మైనస్ చేస్తుంది. సేమ్ అదే విధంగానే ఎల్హెచ్ఎస్లో మైనస్ చేస్తా అంటే ఆర్హెచ్ఎస్లో ట్రాన్స్పోజ్ చేస్తే అది ప్లస్ చేస్తుంది. ఇక్కడ ఇంటూ చేస్తా అంటే ఎల్హెచ్ఎస్లో అవతలు పోతే డివిజన్ చేస్తుంది. యూత్లు డివిజన్ చేస్తా అంటే ఆర్హెచ్ఎస్లో పోతే అది ఇంటూ చేస్తుంది. చాలా చాలా సింపుల్ రూల్స్. ప్లస్ చేస్తా అంటే అవతల పోతే మైనస్ అవుతుంది. యూత్లు మైనస్ చేస్తా అంటే అవతల పోతే ప్లస్ చేస్తుంది. యూత్లు ఇంటూ చేస్తా అంటే అవతల పోతే డివిజన్ చేస్తుంది. యూత్లు డివిజన్ చేస్తా అంటే అవతల పోతే ఇంటూ చేస్తుంది. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని ఏదది ఈక్వేషను 6x - 5 = 7 ఈ ఈక్వేషన్ని మనం ట్రాన్స్పోజింగ్ చేస్తా సాల్వ్ చేద్దాం. మనకి ఎక్స్ కావాలి. ఒక్కోటి అవతలు పంపించేయాలి. ఫస్ట్ ప్లస్లు మైనస్లు పంపేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లస్లు మైనస్లు ఆర్డర్ ఇంపార్టెంట్. తర్వాత అంటే అది సాల్వ్ చేస్తా అంటే వస్తా ఉంటుంది. మనం అట్లా కూడా చెప్పలేము అనమాట. ఇక్కడ చూడండి 6x - 5 = 7. ఫస్ట్ -5ని అవతలు పంపిద్దాం. 6xలు = మైనస్ ఉండేది అవతలు పోతే ఏం చేస్తుంది? యూతులు మైనస్ ఉంటే అవతలు పోతే ఏం చేస్తుంది? ప్లస్ 7 + 5. 6x = 7 × 5 = 12. 6 xతో ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. ముందే చెప్పుకున్నాం మనం 5xyz అంటే 5 × x × y × z అని. 6x అంటే 6 × x అని. మనకి x మాత్రమే కావాలి. xతో పాటు 6 ఉంది. ఈ 6 ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలంటే అవతలు పోతే డివిజన్ చేస్తుంది అది. సో x = 12/6 అని రాస్తాం. 6 1 6 2 x = ఎంత? 2. x = 2. అక్కడ కూడా మనకి 2 కదా వచ్చిండేది. ఈ విధంగా మనం ట్రాన్స్పోజింగ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం అన్నమాట. చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ కింద ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయాలి. x - 1 = 0. x = ఏమవుతుంది? -1 అవతల పోతే +1. x = 1. తర్వాత ఇంకో ఈక్వేషన్ పెద్దది తీసుకుందాం. ఇవన్నీ మీకే హోంవర్క్. y + 4 = -4. y = ఈ +4 అవతల పోతే -4. అందుకే మేడం మ్యాథ్స్లో నిదానమే ప్రధానం అన్నారు. ఇక్కడ -4 ఒకటే సైన్స్ ఉంటే ఏం చేయాలి? ఒకసారి ఇంటీజర్స్ గుర్తు చేసుకోండి. అవి రావులేండి. యాడ్ చేయాలి. 4 + 4 8. యాడ్ చేసిన తర్వాత ఒకటే గుర్తు ఏముంటుందో అదే పెట్టాలి. ఒకటే గుర్తు మైనస్ కాబట్టి మైనస్ పెట్టాలి. y = -8. ఇంకో ఈక్వేషన్ తీసుకుందాం. ఇవన్నీ కూడా మీకే. ఇంకోటి తీసుకుందాం. ఇది తీసుకుందాం. 3n - 2 = 46. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతాడు. ఇది థర్డ్ది ఇంపార్టెంట్. ఏమైనా అడగచ్చు. ఇదే అడగచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? ట్రాన్స్పోజ్ చేయాలి. 3n = చూడండి ఫస్ట్ ఏం పంపిస్తున్నాం మనం? -2. 46 + 2. 3n = 48. n = 48. 48 ÷ 3. 3 1 3 1 3 6. n = 16. వేరియబుల్ వాల్యూ కనుక్కుందాం. అయిపోయి సాల్వ్ చేసినట్టే. ఇంకొకటి 5m + 7 = 17. 5m = 17. ఈ +7 అవతల పోతే -7. 5m = 10. m = మల్టిప్లై చేస్తున్న 5 అవతల పోతే డివిజన్ చేస్తుంది. 5 1s 5 2s. ప్రాక్టీస్ చేయాలి. m = 2. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా సాల్వ్ చేయడం అనేది వస్తుంది. ఈక్వేషన్ని సాల్వ్ చేయడం వచ్చింది అంటే మనకు 50% మ్యాథ్స్ వచ్చినట్టే. నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాల రకాల గురించి చెప్పుకుంటాం అన్నమాట. సమాసం అంటే మీకు తెలుసు, 2 లేదా 3 టర్ములని ప్లస్ లేదా మైనస్తో కలిపి రాస్తే దాన్ని సమాసం అంటారని మీకు తెలుసు. ఇప్పుడే మీరు చదువుకున్నారు, విన్నారు, రాసుకున్నారు కూడా. వాటి టైప్స్ ఉంటాయన్నమాట. దేని ఆధారంగా అంటే నేను చెప్పినా కదా 2 3 పదాలు అని చెప్పినా కదా, ఆ పదాల సంఖ్య ఆధారంగా 2 ఉంటే
ఒక బీజీయ సమాసం అని, ఆ సమాసంలో 3 ఉంటే ఒక రకమైన బీజీయ సమాసం అని, 4 ఉంటే ఒక రకమైన బీజీయ సమాసం అని మన వాళ్ళు డివైడ్ చేసినారు. రకాలు చెప్పినారనమాట. ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక బీజీయ సమాసంలో ఒకే ఒక పదం ఉంటే దాన్ని ఏకపది అంటారు. ఇంగ్లీష్లో మోనోమియల్ బోల్తే. తర్వాత అంటే ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి, లేకపోతే చట్టం ఒప్పుకోదు. చూడండి, ఏకపది ఒకే ఒక పదం ఉండాలి. 5x మోనోమియల్ అండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ టర్మ్. ఆల్ టర్మ్స్ ఆర్ మోనోమియల్స్. అన్ని పదాలు కూడా ఏకపదులే. పేర్లోనే ఉంది అక్కడ. ఏకపది అంటే పదే కదా, పదమే కదా అది. లాజిక్ అర్థమైందా మీకు? ఇక్కడ ఇది పదమే. ఇది పదము. ఎన్ని పదాలు ఉన్నాయి? ఒక పదం ఉంది. పదము ఒక పదము రెండు ఒకటే కదా. అట్లా 2xy ఒక పదము ఏకపది మోనోమియల్. 3xyz 5x2y సింగిల్ టర్మ్, సో మోనోమియల్. ఇప్పుడు ద్విపది ఏంటి? ద్విపది బైనోమియల్. బైనోమియల్ అంటాము దీన్ని. ఏమంటామంటే బైనామియల్. ఎవరైనా చదువుకొని అంటే బైనామియల్ థీరం అని ఉంటుంది ఇంటర్మీడియట్లో. x ప్లస్ వై హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు అని చదువుకొని ఉంటారు. సర్లేండి, అది వద్దు, నన్ ఆఫ్ ఫర్ బిజినెస్. బైనామియల్ అంటే రెండు పదులు ఉంటాయి అన్నమాట. పదులు అంటే 10 రూపాయలు కాదు, టర్మ్స్. 5x ప్లస్ 2y. ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ? రెండు పదాలు. సో ఇట్ ఈజ్ కాల్డ్ బైనామియల్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ద్విపది. అంటే అన్ని ప్లస్లే పెట్టాలా లేకపోతే మైనస్లు పెట్టకూడదా అంటే పెట్టచ్చు. 5x మైనస్ 2y ఇది కూడా బైనామియలే, సమాసమే ఇది కూడా. ఏ సమాసం అంటే ద్విపద సమాసం. ఇంకొకటి 2x² ప్లస్ 4xy బైనామియల్, రెండు టర్మ్లు ఉన్నాయి. 5xyz ప్లస్ 2pqr బైనామియల్, ఇదనమాట. తర్వాత ట్రైనామియల్, పేర్లోనే ఉంది, త్రిపది. 3 పదాలు ఉంటే, ఒక బీజీయ సమాసంలో 3 పదాలు ఉంటే దాన్ని త్రిపది అంటారు. ఇంకొక టర్మ్ యాడ్ చేయండి, 5x ప్లస్ 2y ప్లస్ 10 ట్రైనామియల్. 5x ప్లస్ 2y ప్లస్ 3z ట్రైనామియల్. ఇప్పుడు ఇంకోటి రాస్తాను నేను, 5x ప్లస్ 2x ప్లస్ 3x ట్రైనామియలా బైనామియలా? ఇది మోనోమియలా? మోనోమియల్. ఇక్కడ ఆ కండిషన్ ఏంటి అంటే ఆ పదాలన్నీ కూడా విజాతి పదాలు అయి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పదాలన్నీ కూడా ఏమై ఉండాలి? విజాతి పదాలు అయి ఉండాలి. ఇంగ్లీష్లో UNLIKE TERMS అన్లైక్ టర్మ్స్. మీరు 1 2 పదాలు ఉంటే ద్విపది, 3 పదాలు ఉంటే త్రిపది, అంత సింపుల్గా లేదు. ఆ పదాలన్నీ కూడా విజాతి పదాలు అయి ఉండాలి. ఇప్పుడు 5x 2x 3x ఇవన్నీ కూడా సజాతి పదాలు, లైక్ టర్మ్స్. ఎందుకు సజాతి పదాలు కాకూడదు అంటే సజాతి పదాలని మనం కూడొచ్చు, తీసేయచ్చు. ఇప్పుడు 5x ప్లస్ 2x ప్లస్ 3x 5 గాడిదలు, 2 గాడిదలు, 3 గాడిదలు, మొత్తం ఎన్ని గాడిదలు? 10 గాడిదలు. ఇప్పుడు చెప్పండి, ఇది ఏకపదే ద్విపదే త్రిపదే? ఏకపది. అందుకే మనం చెప్తుండే డెఫినేషన్లో 2 టర్మ్లు ఉంటే ద్విపది. ఆ 2 టర్మ్లు కూడా విజాతి పదాలు అయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత లాస్ట్ టైప్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, పాలినామియల్, బహుపది. బహు అంటే అర్థం ఏంటి? బాహుబలిలో బహు కాదు ఇది. బహు అంటే మెనీ. పాలి అన్నా కూడా మెనీనే, సైన్స్లో వస్తుంది ఇది. మెనీ చాలా ఉంటే ఏంటివి? పదులు. ఏం పదులు? విజాతి పదాలు.
చాలా పదాలు, చాలా విజాతి పదాలు ఉండే సమాసాన్ని మనం పాలినామియల్ అని అంటాం. తర్వాత ఎక్స్పోనెంట్స్లో కూడా ఎప్పుడు మైనస్ ఉండకూడదు, అంత డెప్త్ అవసరం లేదు. ఓకే, రెండు అంతకన్నా ఎక్కువ ఉంటే మెనీనే కదా అనేది. మెనీ అంటే ఎన్నని, మెనీ అంటే ఎన్నని, ఒక్కటి ఉండకూడదు అంతే. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మనం మెనీనే అంటాం. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మెనీ అనే అంటాం. అంటే ద్విపది ఒక పాలినామియల్, త్రిపది ఒక పాలినామియల్, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక మోనోమియల్ మాత్రం అది పాలినామియల్ కాదు. అంటే వీటిని ఏం చెప్పొచ్చు అంటే ఈ రెండు బైనామియల్, ట్రైనామియల్ అనేది పాలినామియల్స్లో టైప్స్ అని చెప్పుకోవచ్చు. అదనమాట. రెండు పదాలు ఉంటే బైనామియల్, మూడు పదాలు ఉంటే ట్రైనామియల్, చాలా పదాలు ఉంటే పాలినామియల్, ఒకే ఒక పదం ఉంటే మోనోమియల్. ఇది టైప్స్. తర్వాత ఇప్పుడు మనం అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను చేద్దాం. మీరు సిలబస్ చూస్తే ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అయి ఉంటుంది. ఇంటీజర్స్ అంటాడు, ఇంటీజర్కి సంబంధించి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అంటాడు. రేషనల్ నెంబర్స్ అంటాడు, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అంటాడు. ఫ్రాక్షన్స్ అంటాడు, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అంటాడు. ఎక్స్ప్రెషన్స్ అంటాడు, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అంటాడు. అంటే ఏవైతే గణిత భావనలు ఉంటాయో ఆ భావనలకు సంబంధించి చాలా మటుకు ప్రాథమిక ప్రక్రియలు మనకి తెలిసిండాలి. సిలబస్ చెక్ చేస్తే అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి చదువుకున్నాం కాబట్టి వాటికి సంబంధించి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేద్దాం. ఫస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్ రెండు కూడా ఒకే కాన్సెప్ట్తోనే వెళ్ళిపోతాయి అన్నమాట. ఏంటంటే ప్లస్ కానీ మైనస్ కానీ చేయాలి అంటే మనం సజాతి పదాలనే చేస్తాం. ప్లస్ సజాతి పదాలనే కూడతాం, సజాతి పదాలనే తీసేస్తాం. సజాతి పదాలనే కూడతాం, సజాతి పదాలనే తీసేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ని కూడే బదులు మనం టర్మ్స్ని ఒకసారి కూడదాం. ప్రాక్టీస్ అన్నమాట, నెట్ ప్రాక్టీస్. 2x ప్లస్ 4y ప్లస్ 5z ప్లస్ 4x ప్లస్ 10y ప్లస్ 5z. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఎక్స్ప్రెషన్లో ఏముంటాయి అంటే టర్మ్స్ ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం, సజాతి పదాలు లైక్ టర్మ్స్ని మనం యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయాలి. ఇప్పుడు సజాతి పదాలు అంటే ఏంటి, ఒకే జాతికి సంబంధించినవి. అంటే ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు. ఎక్స్ జాతికి సంబంధించినవన్నీ ఏమవుతాయి అంటే ఎక్స్ జాతి పదాలు అంటే 2x, 3x, 4x, 5x. వైకి సంబంధించినవి అంటే 1y, 2y, 3y, ఈ విధంగా. అర్థమైంది అనుకుంటాం. ఒకటే రకంగా కనపడి దట్ ఈజ్ కాల్డ్ సజాతి. ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి, తర్వాత ఎక్స్లు ఏడున్నాయి, ఇక్కడ 4 ఎక్స్లు ఉన్నాయి, తర్వాత ఎక్స్లు ఏడన్నా ఉన్నాయా, లేవు. ఇప్పుడు గుర్తు ఏంటి అంటే దీనికి ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. రెండు ఒకటే గుర్తులుంటే సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి, కూడాలి. 4 గాడిదలు, 2 గాడిదలు, మొత్తం 6 గాడిదలు. ఒకటే గుర్తున్నాయి కాబట్టి కూడినాం కాబట్టి గుర్తు ఏం పెట్టాలి అంటే అదే ఒకటే గుర్తే పెట్టాలి, సేమ్ గుర్తే పెట్టాలి. సేమ్ గుర్తు ఏముంది ఇక్కడ, ప్లస్. తర్వాత వై జాతికి సంబంధించినవి కోసం వెతుకులాట. 4y, 10y. గుర్తు చూడండి, దీనికి ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. ఒకటే గుర్తుంటే కూడాలి. 4 గుర్రాలు, 10 గుర్రాలు, మొత్తం 14 గుర్రాలు. గుర్తు ఏం పెట్టాలి అంటే ఒకటే గుర్తే, దట్ ఈస్ ప్లస్. జెడ్, ఈడ 5 జెడ్లు ఉన్నాయి, ఈడు కూడా 5 జెడ్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని జెడ్లు, 10 జెడ్లు. ఒకటే గుర్తుంది కాబట్టి కూడినాము. గుర్తు ఏం పెట్టాలి, ఒకటే గుర్తు ఏముంటే అదే పెట్టేసేయాలి. ఒకటే గుర్తు ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ పెడతాం. సింప్లిఫై చేసిన తర్వాత ఇదిదా ఆన్సర్. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, ఒకసారి మైనస్ చేసేది కూడా చూద్దాం. 2x
ప్లస్ 4y మైనస్ 5z మైనస్ 2x ప్లస్ 10y మైనస్ 5z లేదా ప్లస్ 5z. ఇప్పుడు చూద్దాం, ఎక్స్లకు సంబంధించినవి వెతుకుదాం. ఇక్కడ ఎక్స్లు ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్లకు సంబంధించి ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ గుర్తుంది, ఇక్కడ మైనస్ గుర్తుంది. వేరు గుర్తులుంటే ఏం చేయాలి? తీసేయాలి. వేరు గుర్తులుంటే ఏం చేయాలి? తీసేయాలి. ఒక్కసారి ఇంటీజర్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నామో గుర్తు చేసుకోండి. వేరు గుర్తులుంటే తీసేయాలి, ఒకటే గుర్తులుంటే కూడాలి. వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేయాలి. ఇక్కడ 2 గాడిదల్లో నుంచి 2 గాడిదలు పోతే ఇంకెన్ని గాడిదలు ఉంటాయంటే 0 గాడిదలు, అంతే కదండి. అందుకే మన 2 + 2x - 2x క్యాన్సిల్ అంటే ఏంది క్యాన్సిల్? అది ఎట్లా క్యాన్సిల్ అని చాలా మందికి డౌట్ వచ్చింటది. ఎందుకు అది క్యాన్సిల్ అంటే, ఎట్లా క్యాన్సిల్ అంటే అట్లా దాని అర్థం అది. ఇక దీనికి ప్లస్ ఉంది, దానికి మైనస్ ఉంది. 2 గాడిదలు ఇక్కడ 2 గాడిదలు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేస్తాం. 2 గాడిదల నుంచి 2 గాడిదలు పోతే 0 గాడిదలు, ఇంకేం మిగలవు అనమాట. 0ని రాసిన ఒకటే, రాకపోయినా ఒకటే. అందుకే మనం క్యాన్సిల్ అని సింపుల్గా వాడేస్తాం. తర్వాత ఇక్కడ వైలు చూడండి, 4y 10y, దీనికి ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. ఒకటే గుర్తుంటే ఏం చేయాలి? కూడాలి. ఇక్కడ 10 గుర్రాలు ఉన్నాయి, ఇక్కడ 4 గుర్రాలు ఉన్నాయి. మొత్తం గుర్రాలు ఎన్ని? 14 గుర్రాలు. దానికి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే ఒకటే గుర్తు ఏముంది? ప్లస్. తర్వాత ఇప్పుడు జెడ్లు చూడండి, -5z + 5z సజాతి. గుర్తు చూడండి, దీనికి మైనస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది. వేరు గుర్తులుంటే ఏం చేయాలి? తీసేయాలి. ఇక్కడ 5 పందులు ఉన్నాయి, ఇక్కడ 5 పందులు ఉన్నాయి. 5 పందుల్లో నుంచి 5 పందులు తీసేస్తే 0 పదాలు. 0 రాసిన ఒకటి, రాకపోయినా ఒకటి. ఫైనల్ ఆన్సర్ 14y. ఇది సజాతి పదాలని కూడడం, తీసివేయడం. అదే విధంగానే ఇప్పుడు విజాతి పదాల గురించి డిస్కస్ చేద్దాం. విజాతి పదాలు చెప్పండి మేడం. మేడం ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదండి. వైలు కూడినాము. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిపోతుంది చూడండి. అందుకే అక్కడికి వస్తాను నేను. ఇప్పుడు విజాతి పదాలని సజాతి పదాలని మల్టిప్లై చేయడం నేర్చుకుందాం. ఏం చేద్దాం? ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ సజాతి పదాలని మల్టిప్లై చేయడం నేర్చుకుందాం. ఇక్కడ 2x ఉంది, 2x ఇంటూ విజాతి పదాలు ప్లస్ మైనస్ చెప్పలే కదండి. ఒక్క నిమిషం చెప్పేస్తా. విజాతి పదాలు ప్లస్ మైనస్ చెప్తున్నా. ఇప్పుడు వేరు జాతికి సంబంధించినవి ప్లస్ మైనస్. ఇక్కడ 2x ఉంది ప్లస్ 3y ఉంది. ఈ రెండు కూడా వేరు జాతికి సంబంధించినవి. మధ్యలో ప్లస్ ఉంది. ఈక్వల్ టు 5xy అని రాస్తారు. అది తప్పు. వేరు జాతుల్ని మనం ఏం చేయలేం. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. వేరు జాతుల్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేయలేం. ఫైనల్గా దాని ఆన్సర్ ఏమవుతుంది? 2x + 3y = 2x + 3y. దీన్ని సింప్లిఫై చేయలేము. సింప్లిఫై చేసిన తర్వాతనే వచ్చింది. వేరేది ఏదైనా కూడా అంతే. 2x - 5y ఉందనుకోండి, వేరు జాతులు ఇవి. ఇక్కడ 5లో 2 పోతే 3, yలో x పోతే అట్లేం చేసేకి రాదు, చేయకూడదు కూడా. మనం విజాతి పదాలని మనం కూడలేము, తీసేయలేము. అందుకే సజాతి పదాల దగ్గర ప్లస్ మైనస్ ఇక్కడ రాసినాం. ఇప్పుడు విజాతి పదాలను ఏం చేయొచ్చు అంటే మనం మల్టిప్లై చేయొచ్చు. సజాతి పదాలను ఏం చేయొచ్చు అంటే మల్టిప్లై చేయొచ్చు. అంటే మల్టిప్లికేషన్ అనేది సజాతి పదాలను చేయొచ్చు, విజాతి పదాలను కూడా చేయొచ్చు. మల్టిప్లికేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ అంటే కొట్లాట కదండి. ఇప్పుడు ఎక్కడైనా మ్యాచ్ జరిగింది అనుకోండి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ని, ఇండియా ఇంటూ పాకిస్తాన్ అని ఇట్లా రాస్తారు. అంటే ఇక్కడ ఏదో పోటీ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, గొడవ జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు ఇంటూ అంటే గొడవ అనుకోండి. ఇంటూ అంటే గొడవ. ఒకే జాతులు కొట్లాడబడతారు, వేరు జాతులు కూడా కొట్లాడబడతారు. కొట్లాటికి జాతితో సంబంధం లేదు, ఏదో కారణం ఉంటే చాలన్నమాట. ఇప్పుడు 2 జాతులు తీసుకుందాం, సజాతులు తీసుకుందాం, ఒకటే జాతే తీసుకుందాం.
2x ఇంటూ 5x ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విజాతి పదాలని గుణిస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. విజాతి పదాలని గుణించేటప్పుడు మనం ఏం చేయాలి అంటే స్థిరరాశిని గుణించాలి. ఫస్ట్ ఏం చేయాలి? స్థిరరాశిని. దానికన్నా ముందు స్థిరరాశిని గుణిస్తున్నామంటే స్థిరరాశికి ఒక గుర్తు ఉంటుంది, ఆ గుర్తును గుణించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి? గుర్తును గుణించాలి. దీనికి ఏం లేదంటే ప్లస్, దీనికి ఏం లేదంటే ప్లస్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. తర్వాత ఏం చేయాలి? స్థిరరాశిని గుణించాలి. 2 ఇంటూ 5 2 5ల 10. తర్వాత ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అయింది. 2x ఇంటూ 5x ఏమవుతుంది అంటే 10x స్క్వేర్. ఇప్పుడు y తీసుకుందాం. -4y ఇంటూ 40y. ఫస్ట్ ఏం చేయాలి? గుర్తును మల్టిప్లై చేయాలి. దీనికి ఏం గుర్తు లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ క్యా బోల్తే మైనస్. తర్వాత ఏం చేయాలి? స్థిర రాశిని మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 40 4 4 16 0 వస్తుంది. తర్వాత y ఇంటూ y y స్క్వేర్. y ఇంటూ y y స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, సజాతి పదాలు x ప్లస్ x కలిస్తే 2xే, కానీ x ఇంటూ x కలిస్తే x ఇంటూ x చేస్తే x స్క్వేర్. ఇప్పుడు ఎవరైనా ఒకే జాతి వాళ్ళు కలిసినారనుకోండి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, 2xే వాళ్ళు, అంత ఉండదు అనమాట. అదే ఒకే జాతి వాళ్ళు కొట్లాడితే ఎక్కువ పవర్ ఉంటుంది, అందుకే పవర్లో వస్తుంది ఆ 2 అనేది. ఎక్స్ స్క్వేర్. y ఇంటూ y ఏమవుతుంది? y స్క్వేర్. y ప్లస్ y ఏమవుతుంది? y ఒక గాడిది కూడితే 2 గాడిదలు, అంతే. z ప్లస్ z ఏమవుతుంది? 2z అవుతుంది. 3a ప్లస్ 4a ఏమవుతుంది? ఇక్కడ 3 ఏలు ఉన్నాయి, 4 ఏలు, మొత్తం 7 ఏలు అవుతాయి. అట్లా అనమాట, కన్ఫ్యూజ్ కాకూడదు. ఎక్స్ ప్లస్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఏం పవర్ ఉన్నది అనమాట. కొట్లాడితేనే పవర్ వస్తుంది. కొట్లాడడం అంటే మల్టిప్లై చేయడం. ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తేనే పవర్ వస్తుంది. ఇది సజాతి పదాలని గుణించేది. తర్వాత మనం విజాతి పదాలని గుణిద్దాం. విజాతి పదాలు అన్లైక్ టర్మ్స్, ఇంగ్లీష్లో అన్లైక్ టర్మ్స్ అని అంటారు. వాటిని ఏ విధంగా మల్టిప్లై చేయాలి చూడండి, ఇక్కడ చూడండి. 3x తర్వాత 4y వేరు జాతులు. ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తున్నాం. సేమ్ ప్రాసెసే. ఫస్ట్ ఏం చేయాలా? సైన్స్ మల్టిప్లై చేయాలా. ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. తర్వాత కాన్స్టాంట్ని 3 4 జా 12. ఎక్స్ ఇంటూ వై XYఏ ముందే మనం చెప్పుకున్నాం కదండి. 5XYZ అంటే 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఈక్వల్ టు 5XYZ. ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది? XY అవుతుంది. XY ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై అయినప్పుడు ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది? XY అవుతుంది. సో ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది? XY అవుతుంది. తర్వాత ఇంకోటి 3x ఇంటూ 4y ఇంటూ మైనస్ జెడ్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇది 12 కాదు, ఇది జెడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సైన్ని చూడండి ఏ విధంగా మల్టిప్లై చేయాలి. ఖచ్చితంగా అడుగుతాడు. ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఏమని ఉంటుంది? ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. 2 ఆన్సర్లు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు ప్లస్ ఉంటుంది, ఇంకోదానికి మైనస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ 3XYZ అనుకోండి, దాని కిందే -3XYZ ఉంటుంది. దాని కింద ఇంకోటి ఏమైనా ఉంటుంది? ప్లస్ 5XYZ. దాని కింద -5XYZ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఆన్సర్స్, ఆప్షన్స్ అనేవి.
3xyz వచ్చిందట. పి మనం ఏం చేస్తామంటే 3xyz చూస్తాం, దాని సైన్ చూడడం, ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాం, పోతాం. సైన్ కూడా చూడాలి. అంటే వన్ టార్గెట్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేయాలి. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్లస్ మనకు. సరే ఇక్కడ చూడండి, ఇది చేద్దాం. ప్లస్ ఇంటూ ప్లేస్, ప్లేస్ ఫస్ట్ సైన్ కదా మల్టిప్లై చేయాల్సింది, ప్లేస్. తర్వాత ఇంకో సైన్ ఉంది, ఇక్కడ వచ్చిన రిజల్ట్తో దీన్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. మనం ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ రివిజన్ చేసుకోవాలి, ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అప్లై చేస్తా పోతా అంటాం మనము. మీరు కావాలంటే చెక్ చేయండి. మధ్యలో ఒక చాప్టర్ని వదిలేసినాను. వదిలేయడం అంటే చొప్పునని కాదు, దాన్ని వదిలేసి ఆల్జీబ్రాకి ఎందుకు వచ్చినాము అంటే ఆల్జీబ్రాని మనం అక్కడ అప్లై చేస్తాం, నెక్స్ట్ అప్లై చేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట. మనం ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. ఇవి ఎక్కువైపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు కాన్స్టాంట్ని మల్టిప్లై చేద్దాం. 3 × 4, 3 × 4 12, 12 ఒక్కట్ల 12. చూడండి ఏ విధంగా మల్టిప్లై చేస్తున్నామో మనం. తర్వాత వేరియబుల్స్ x × y, xy, xy × z, xyz, xyz, x × y × z = xyz. ఈ విధంగా మనం మల్టిప్లై చేస్తాం. ఓకే సార్, ప్లస్ చెప్పినారు, మైనస్ చెప్పినారు, ఇంటూ చెప్పినారు. వాట్ అబౌట్ డివిజన్? డివిజన్ గురించి చెప్పలేదే. చూద్దాం, 4 కేసులు తీసుకుందాం, మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ కేస్, రెండు కూడా సజాతి, అంటే సజాతి డివైడెడ్ బై సజాతి, like terms divided by like terms. 5x divided by 10x. ఫస్ట్ ఏం చేయాలి మీ ఇష్టం. ఫస్ట్ వేరియబుల్ నైనా క్యాన్సిల్ చేయొచ్చు, కాన్స్టాంట్ నైనా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. x ఒక్కట్ల, x ఒక్కట్ల క్యాన్సిలా, 5 ఒక్కట్ల, 5 రెండ్ల. వీటికి కూడా టేబుల్స్ ఉంటాయి. x ఒక్కట్ల x, x రెండ్ల 2x, x మూల 3x, x నాలుల 4x. వీటికి కూడా టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ అవసరం లేదు, కామన్ సెన్స్ అంతే అక్కడ. ఇక్కడ x ఒక్కట్ల x ఒక్కట్ల, దీన్నే మనం సింపుల్ భాషలో చెప్పాలంటే x క్యాన్సిల్, మరగయా అని అంటాం మనం. ఇప్పుడు 5 ఒక్కట్ల 5 రెండ్ల, ఆన్సర్ ఎంత? 1/2. ఇది సజాతి బై సజాతి. నెక్స్ట్ సజాతి బై విజాతి చేద్దాం. సజాతి బై విజాతి. 5x డివైడెడ్ బై 10y. ఇక్కడ ఏం చేసేకి రాదు, ఎక్స్ టేబుల్లో కానీ వై టేబుల్లో కానీ ఏం రావు. ఎక్స్ టేబుల్లో వై రాదు, వై టేబుల్లో ఎక్స్ రాదు, కాబట్టి మనం ఏం చేయలేం. వి కాంట్ డూ ఎనీథింగ్, మనము ఏం చేయలేము. కానీ ఇక్కడ చేయొచ్చు, 5 ఒక్కట్ల 5 రెండ్ల అని చేయొచ్చు. ఆన్సర్ ఎంత? x/2y. తర్వాత సేమ్ అంతే, ఇంకా దీన్ని రివర్స్ చేసుకున్నా కూడా అదే వస్తుంది అనమాట. సజాతి బై సజాతి, సజాతి బై సజాతి, సేమ్ ప్రాసెస్. సజాతి బై విజాతి, విజాతి బై సజాతి. సరే చెప్దాంలేండి అది కూడా. విజాతి బై సజాతి. పైన 10xyz, కింద 2xz ఉంది. ఇప్పుడు చూడండి, 10xyz అంటే 10 × x × y × z అనే, డివైడెడ్ బై 2xz అంటే 2 × x × z అనే. z ఒక్కట్ల z ఒక్కట్ల, x ఒక్కట్ల x ఒక్కట్ల, ఇట్లా క్యాన్సిల్ చేయకూడదు. ఇంకా డైరెక్ట్ x క్యాన్సిల్, z క్యాన్సిల్, 2 ఒక్కట్ల 2 5ల. పైన ఏం మిగిలిపోయింది? 5y. 5 × y 5y. ఇది చేయడం అన్నమాట. ఇంకోటి తీసుకుందాం, ఇంకా కొంతమందికి అర్థమై ఉండదు, వాళ్ళు ఎక్కడెక్కడో ఆలోచిస్తూ అంటారు. ఇంకోటి 5x² y² z² డివైడెడ్ బై 5xyz అంటాడు. ఇంపార్టెంట్, ఇట్లా ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి, జస్ట్ రాసుకోండి.
5 into x square into y square into z square divided by 5 into x into y into z. మళ్ళీ సింప్లిఫై చేయండి. 5 into x స్క్వేర్ అంటే x into x అనే, ఇంటూ y స్క్వేర్ అంటే y into y అనే, z స్క్వేర్ అంటే z into z అనే, డివైడెడ్ బై 5 into x into y into z అని, z క్యాన్సిల్, y క్యాన్సిల్, x క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అంటే 5 ఒక్కట్ల 5 ఒక్కట్ల అని. పైన ఏం మిగిలిపోయింది? x y z. ఖచ్చితంగా అడుగుతాడు ఇది x y z. ఇటువంటివి 6వ క్లాస్ 7వ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎతకండి, సాల్వ్ చేయండి, ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఇవి అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, బీజీయ సమాసాలకు సంబంధించి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మోనోమియల్ బై మోనోమియల్. ఇప్పుడు చెప్పుకోండి అదే 5x into 2x స్క్వేర్ అనుకోండి. మోనోమియల్ ఇంటూ మోనోమియల్ చేద్దాం, x స్క్వేర్ చేద్దాం ఈసారి. ఫస్ట్ ఏం చేయాలి? 5 2 జా 10, ప్లస్ ఉంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ 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 5 2 10. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ 3x ఎక్స్ క్యూబ్డ్. చాలా మంది 3x అంటారు, ఇంకా అదే లోకంలోనే బతుకుతా అంటారు అనమాట. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని, మళ్ళీ ఇంకో ఎక్స్ అని. ఎక్స్లో ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం? 3 సార్లు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ క్యూబ్డ్. నెక్స్ట్ అది కూడా ఉంది, ఈ పవర్స్, ఎక్స్పోనెంట్స్, బేస్లు అవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. సో ఇది ఎక్స్ క్యూబ్డ్, అందుకే దీన్ని వదిలేసిన, ఎక్స్ క్యూబ్ చేసేసిన ఎక్స్ క్యూబ్ని. 10x క్యూబ్డ్ అనమాట. ఇది మోనోమియల్. మోనోమియల్ని మల్టిప్లై చేయడం, మోనోమియల్తో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇక్కడ ముందు దాంట్లో. తర్వాత మల్టిప్లికేషన్ పాలినామియల్ బై పాలినామియల్. 2 పాలినామియల్ని ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. చాలా టర్మ్లు అనమాట. 2x ప్లస్ 3y పాలినామియల్. 2 అంతకన్నా ఎక్కువ ఉంటే మల్టిప్లికేషన్ బ్రాకెట్ వేసినామంటే మధ్యలో మల్టిప్లికేషన్ ఉందని అర్థం. 2x ప్లస్ 3y. చూడండి ఇది ఒక పాలినామియల్, ఇది ఒక పాలినామియల్. మధ్యలో ఏం లేదంటే ఇంటూ ఉన్నట్టు. 2 బ్రాకెట్ల మధ్యలో ఇంటూ ఉంటుంది, హాఫ్ అంటే ఇంటూ ఉంటుంది, చుక్క అంటే ఇంటూ ఉంటుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఇప్పుడు చూడండి. పాలినామియల్ ఇంటూ పాలినామియల్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఈ 2x ఉంది, ఈ 2xని ఈ రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచాలి. అంటే 2x ఇంటూ 2x చేయాలి, తర్వాత 2x ఇంటూ 3y చేయాలి. ఇప్పుడు దీన్ని ఈ రెండిటికి పంచినాం కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి? రెండిటికి పంచాలి, లేకపోతే అది ఏడుస్తుంది. 3yని కూడా ఏం చేయాలి? 2xతోనూ పంచాలి, అంటే మల్టిప్లై చేయాలి, 3yతో కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు గుర్తు ఇంపార్టెంట్, గుర్తు మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఈ మ్యాప్ అర్థమైంది కదండి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. చూడండి ప్లస్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్. ఫస్ట్ ఏం చేయాలి? 2x ఇంటూ 2x చేయాలి, అంటే గుర్తు మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 2 4, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. అయిపోయింది. 2xని ఏం చేసినాం? 2xకి ఇచ్చేసినాం, మల్టిప్లై చేసేసినాం. ఇదే 2xని ఏం చేయాలి? ఇప్పుడు 3yకి ఇవ్వాలి, అంటే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ సైన్, ప్లస్ ఇంటూ ప్లస్, దీనికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటున్నారు చూసుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. తర్వాత 2 3 6, ఎక్స్ ఇంటూ వై xy. గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ ఇంటూ వై xy. అయిపోయింది. ఈ 2x దీనికి కూడా ఇచ్చేసినాం. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ 3y దగ్గరికి రావాలి. ఈ 3yని 2xకి ఇవ్వాలి, 3yకి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు గుర్తు ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 3 2
6 y ఇంటూ ఎక్స్ వైఎక్స్ లేదా ఎక్స్వై రెండు ఒకటి వైఎక్స్ అయిపోయింది. 3yని 2xకి ఇచ్చేసినాం. తర్వాత ఇప్పుడు 3yకి ఇవ్వాలి. గుర్తును మర్చిపోవద్దండి. గుర్తు ద్వారానే అన్ని తలకిందులు అయిపోతాయి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మూళ్ళ 9 y ఇంటూ వై వై స్క్వేర్. ఇది ఉండదు ఆన్సర్లో. సింప్లిఫై చేసిన తర్వాత వస్తుంది, అది ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ టర్మ్స్ని యాడ్ చేయాలి. ఒకటే టర్మ్ ఏమన్నా ఉన్నాయా, ఇదండి ఆర్ఎక్స్వైలు రెండు ఒకటే. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్. ఏం సార్ అంతా మీ ఇష్టమేనా అంటే నా ఇష్టమేం లేదు. చూడండి, 2 మూళ్ళు ఎంత 6, 3 2 ఎంత 6 కదా, రెండు ఒకటే. సో 4x స్క్వేర్ ఆర్ఎక్స్వైలు మొత్తం ఎన్ని ఎక్స్వైలు అవుతాయి, 12 ఎక్స్వైలు. రెండు ఎందుకు కూడినారు సార్ అంటే ప్లస్ ఉంది, ఒకటే సైన్ ఉంది కాబట్టి కూడినా. ప్లస్ 9y స్క్వేర్. అన్ని విజాతివే. ఇవి ఎక్స్ స్క్వేర్ జాతి, ఇది ఎక్స్వై జాతి, ఇది వై స్క్వేర్ జాతి. ఇది ఒకే జాతికి సంబంధించినవి ఏం లేవు కాబట్టి మనం ఏం చేయలేం, అట్లనే పెట్టేస్తాం. అదిదా ఆన్సర్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే పాలినామియల్ ఇంటూ పాలినామియల్. ఇంకోటి చేద్దాం, మైనస్ ఉండేది చేద్దాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండేది రాసుకొని చేద్దాం. 1 ఎల్డది ఇది 4x మైనస్ 2z ఇంటూ ఇప్పుడు 3 రాసుకుందాం. 2 ఇంటూ 2 కదా టర్ములు రాసుకోండి. ఇప్పుడు 3 టర్ములు రాసుకుందాం. ఇంక ఇది ఒక్కటే చెప్తాను, బాగా వినండి, మళ్ళీ చెప్పాను. ఇంకా మల్టిప్లికేషన్ ఆఫ్ పాలినామియల్ బై పాలినామియల్. 4x ప్లస్ 2y మైనస్ 3z రెండు కూడా పాలినామియల్స్. మల్టిప్లై చేస్తాను. ఏం చేయాలి, 4x అనేది ఈ 4xకి ఇవ్వాలి, ఈ 2yకి ఇవ్వాలి, ఈ 3zకి ఇవ్వాలి. ఈ మైనస్ 2z అనేది ఈ 4xకి ఇవ్వాలి, 2yకి ఇవ్వాలి, 3zకి కూడా ఇవ్వాలి. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదనమాట. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఎస్పెషల్లీ మ్యాథ్స్. ఫస్ట్ ఏం చేయాలి, సైన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 4 16 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. 4xని దీనికి ఇచ్చేసినాం. తర్వాత 2yకి ఇవ్వాలి. కొంతమంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బాగా వినండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ దీనికి ఇస్తాం. ఇప్పుడు 4 2 8 ఎక్స్ ఇంటూ వై XY అయిపోయింది. దీనికి ఇచ్చేసినాం. తర్వాత దేనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మారుతా సైన్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ వరకు అన్ని ప్లస్లు ఉన్నాయి, ఉన్న ప్లస్లు రాసుకుంటూ పోయినాం. ఈ మైనస్ ఉన్నప్పుడే డేంజర్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 12 ఎక్స్ ఇంటూ జెడ్ XZ ఎక్స్ ఇంటూ జెడ్ XZ. ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి డిస్ట్రిబ్యూట్ చేసినాం. తర్వాత ఏం చేయాలి, దీనికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ సైన్ ఇంపార్టెంట్. ఇట్లా మనం టర్మ్ మారిన తర్వాత వెంటనే టర్మ్ సైన్ మల్టిప్లై చేయాలి, లేకపోతే ఆన్సర్ తేడా కొట్టేస్తుంది. కూల్ డౌన్ రాకి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 4 8 జెడ్ ఇంటూ ఎక్స్ XZ అయిపోయింది. దీనికి ఇచ్చేసినాం. ఇప్పుడు తర్వాత దేనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4 జెడ్ ఇంటూ వై YZ లేదా ZY 2 3 3 2 రెండు ఒకటే. ఇప్పుడు అయిపోయి కథం, దీనికి ఇచ్చేసినాం. తర్వాత దేనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 జెడ్ ఇంటూ జెడ్ Z² అయిపోలే. సజాతి పదాలన్నీ కూడాలి, విజాతి పదాలన్నీ కూడా కూడాలి. కూడలేం విజాతి పదాలు, సజాతి పదాలనే కూడడం తీసేయడం చేయాలి. X² ఏడని ఉన్నాయా, ఒక్కటే ఉంది, ఇంకోటి లేదు కాబట్టి అట్లనే రాసిస్తాం. XYలు
XYలు లేవు, అట్లనే రాసిస్తాం 8XY. XZలు ఇక్కడ ఒక XZ ఉంది, ఒక కాదు, ఇక్కడ XZ ఉంది, ఇక్కడ XZ ఉంది. ఇక్కడ 12 XZలు ఉన్నాయి, ఇక్కడ 8 XZలు ఉన్నాయి. గుర్తు చూడండి, మైనస్ మైనస్, రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలనా? అంతే కదా, రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లు చేయాలా అంటే కాదు, ఒకటే గుర్తుంటే కూడాలి, ఒకటే గుర్తుంటే కూడాలి. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, సంబంధం లేదు, ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. ఒకటే గుర్తుంటే కూడాలి, వేరు వేరు గుర్తులుంటే తీసేయాలి, అంతే. అది ఏమైనా కావచ్చు, అది ఒకటే గుర్తులు ఉన్నాయి కాబట్టి కూడతాం. 12 XZలు ఉన్నాయి, ఇక్కడ 8 XZలు ఉన్నాయి, మొత్తం 20 XZలు, 20 XZలు. గుర్తు ఏం పెట్టాలి? ఆ ఒకటే గుర్తు ఏమైతే ఉందో అదే పెట్టాలి. ఆ ఒకటే గుర్తు ఏంటి? ఇక్కడ మైనస్. ఆ YZ ఏమైనా ఉన్నాయా? లేవు, సో అటనే రాసిస్తాం. 4YZ ప్లస్ Z2 ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, Z2. ఇదా మల్టిప్లికేషన్ పాలినామియల్ బై పాలినామియల్. అర్థమైంది కదండి? ఎన్నన్నా ఉండి డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ గుండెకాయ ఆఫ్ ది సొల్యూషన్. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సైను అన్నిటికీ ఇచ్చుకుంటూ పోవాలి, అదనమాట. సైను అన్నిటికీ ఇచ్చుకుంటూ పోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐడెంటిటీస్. చెప్పండి మేడం, చెప్పండి మేడం. మేడం ఒకటే గుర్తుంటే కూడాలా అని చెప్పినామా? గుర్తు ఏం పెట్టాలంటే ఆ ఒకటే గుర్తు ఏముంటది? ఇక్కడ ఒకటే గుర్తు ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే అదే ప్లస్ వస్తుంది ఇక్కడ. వేరు వేరు గుర్తులు ఉంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి? తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం గుర్తు పెట్టాలి అంటే పెద్దదాని గుర్తు పెట్టాలి. ఇప్పుడు +7 -5 ఉంది మేడం, వేరు వేరు గుర్తులు ఉన్నాయి, తీసేయాలి. 7లో 5 పోతే 2. గుర్తు ఏం పెట్టాలి? 7 పెద్దదా 5 పెద్దదా? 7 పెద్దది. 7కి ఏం గుర్తుంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడతాం. అదే -7 +5 ఉందనుకోండి, వేరు వేరు గుర్తులు ఉండే, తీసేయాలి. 7లో 5 పోతే 2. ఇప్పుడు గుర్తు మారుతుంది. పెద్దదాని గుర్తు ఏంటి? పెద్దది ఏంటి? 7. 7కి ఏం గుర్తుంది? మైనస్, కాబట్టి మైనస్ పెడతాం. -2 ఆన్సర్ వస్తుంది. ఒకటే గుర్తుంటే అదే ఒకటే గుర్తు వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తు పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే వస్తుంది. ఇప్పుడు ఐడెంటిటీస్. తెలుగులో సర్వ సమానాలు అని అంటారు. సర్వ సమానాలు, మామూలు సమానాలు కాదు ఇవి, సర్వ సమానాలు. ఎల్లప్పుడూ యూనివర్స్లో ఎక్కడైనా కూడా ఇవి సమానాలు అన్నమాట. ఏంటి అవి అంటే a+b² = a² + b² + 2ab. తర్వాత ఇప్పుడు a-b² = a² + b² ప్లస్ కాదు, మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -2ab. చూడండి, గుర్తు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, బి కానీ -b² రాశారు, కాదు, ఒక -2abకి మాత్రమే, 2abకి మాత్రమే మైనస్ వస్తుంది. ఇవన్నీ కూడా ఐడెంటిటీస్. అన్నీ నేర్చుకుంటే చాలా సంతోషం. అట్లీస్ట్ ఇక్కడ వరకైనా నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఇది లీస్ట్, కొంచెం గుడ్ బెస్ట్ కావాలంటే ఇక్కడ వరకు కావాలి, ఇక్కడ వరకు నేర్చుకోవాలి. a+b² = a² + b² + 2ab. a-b² = a² + b² - 2ab. a+b² ఇది అవసరం లేదులేండి, అదే ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఇది టీఆర్టీకి ఇంపార్టెంట్, టీఆర్టీకి ఇవి అడుగుతాడు. తర్వాత ఈ రెండు ఏవేవి అంటే a+b² a-b², తర్వాత a² - b² = a+b × a - b. ఈ మూడు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
కన్ఫ్యూజన్ లేకోకుండా చెప్పగలగాలి. ఇవి ఐడెంటిటీస్ అంటారు అన్నమాట, సర్వసమానాలని అంటాం. వీటిని అప్లై చేద్దాం ఇప్పుడు. అప్లికేషన్ ఆఫ్ ఐడెంటిటీస్. ఏవేవి ఐడెంటిటీస్ చెప్పండి మేడం. మ్యూట్లోకి వేసుకుంటే బాగుంటుంది మేడం. మేడం ఇది మీకు షేర్ చేస్తాం మేడం. ఇది ఈ మూడు నేర్చుకోండి. a + b² a - b². ఇక్కడ ఎందుకు పోతుంది? మేడం మ్యూట్ ఎవరు వాళ్ళు? ఓకే, దీన్ని అప్లై చేద్దాం మేడం. ఇప్పుడు చూడండి, మూడు ఉన్నాయి మనకి. a + b² = a² + b² + 2ab. తర్వాత a - b² = a² + b² - 2ab. వాళ్ళు ఎవరో మ్యూట్లో పెట్టుకుంటే పుణ్యం వస్తుంది వాళ్ళకు, 2 క్వింటాలు కానీ 3 క్వింటాలు కానీ. ఓకే, 6 + 7² ఇప్పుడు ఇది ఏ ఫార్ములా మాదిరి ఉంది? ఇక్కడ a + b² మాదిరి ఉందా, a - b² మాదిరి ఉందా, a² - b² మాదిరి ఉందా? a² - b² = a + b × a - b. వీటిని ప్రూవ్ చేయొచ్చు మనం అంత అవసరం లేదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు a + b² = a² + b² + 2ab. ఇది చూడండి, ఇది ఏ ఫార్ములా మాదిరి ఉంది? ఇది ఇదా a + b² అంటే ఇది a, ఇది b, a + b² అకార్డింగ్ టు అస్ a + b² = a² + b² + 2ab కదండి. అదే కదా మనం చదువుకోండి. a ఏమవుతుంది ఇక్కడ? 6 అవుతుంది. a² అంటే 6² ప్లస్ b ఏమవుతుంది? 7 అవుతుంది. b² అంటే 7². చూడండి ఏ విధంగా అప్లై చేయాలో. ప్లస్ 2ab అంటే 2 × a ఎంత ఇక్కడ? 6, b ఎంత ఇక్కడ? 7. ఇప్పుడు చేయండి, 6 × 36, 7 × 49, 6 × 12, 12 × 24. ఇవన్నీ యాడ్ చేస్తే అదే అన్నమాట. అంటే ఇది యాడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ అప్లై చేయడం ఇంపార్టెంట్. a + b² చూడండి, a అంటే 6, b అంటే 7 అట్లా అనుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి, అది మెయిన్ స్కిల్ ఇక్కడ. ఇంకోటి చూడండి, x - y² దేని మాదిరి ఉంది? ఇది a - b² మాదిరి ఉంది. ఇది a - b². అప్పుడు ఏమవుతుంది? a - b² a - b² = a² + b² - 2ab. ఏమి ఇక్కడ? x. సో x², a² అంటే x² ప్లస్ b² అంటే y², మైనస్ 2కు 2. a అంటే ఏంటి ఇక్కడ? x, b అంటే ఏంటి? y. వీటిని సింప్లిఫై చేస్తే x² + y² - 2xy. x - y² = x² + y² - 2xy. ఇక్కడ చూడండి, 10 + 3² ఏమవుతుంది? ఇది a + b². ఇది a, ఇది b. a² అంటే 10², b² అంటే 3² ప్లస్ 2ab అంటే 2కు 2, a అంటే 10, b అంటే 3. 10 10 100, 3² అంటే 3 2 సార్లు గుణించాలని. 3 3 9, 10 2 20, 23 60, 169. ఇది ఆన్సర్. ఇప్పుడు p + q² రాయండి మీరు. ఇది హోంవర్క్, ట్రై చేయండి. అన్నీ అప్లై చేసినాం కానీ ఇది అప్లై చేయలే. ఇది ఒకసారి చూద్దాం.
5 స్క్వేర్ మైనస్ 50 స్క్వేర్ ఇది ఉంది. ఇది ఎట్లా చేయాలి? ఇది చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదండి. ఏ స్క్వేర్, ఏ అంటే 5 అని, మళ్ళీ 5 స్క్వేర్ అని కాదు. ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్తో పోలిస్తే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది అనమాట. బి ఈక్వల్ టు ఏమవుతుంది? 50 అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ఎంత ఇక్కడ? 5 ప్లస్ బి ఎంత ఇక్కడ? 50 ఇంటూ మళ్ళీ ఏ మైనస్ బి. ఏ ఎంత? 5 మైనస్ బి ఎంత? 50 ఈక్వల్ టు 50 ప్లస్ 5 55 ఇంటూ 50లో 5 పోతే 45. ఇది ఖచ్చితంగా అడుగుతాడు, నో డౌట్, ఇందులో డౌటే లేదు. ఎట్లా అడుగుతాడు అంటే, ఇప్పుడు చూడండి, ఒక పెద్ద నెంబర్ ఇచ్చింటాడు. ఎట్లా అడుగుతాడు అంటే చూడండి, 99 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని అడుగుతాడు. మనం ఏం చేస్తాము అంటే 99ని 2 సార్లు మల్టిప్లై చేస్తాం. మనం 99 ఇంటూ 99 అని ఇట్లా రాసుకొని మల్టిప్లై చేస్తుంటాము. ఆ టెన్షన్లో ఎక్కడో ఒకట 9 9 72 అంటాం, వెళ్ళిపోతుంది లెక్క. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లికేషన్ అనమాట. ఇది సింపుల్గా వచ్చేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇదేంది? ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇంపార్టెంట్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి, దీన్ని 99 స్క్వేర్ని ఏ స్క్వేర్తో పోలిస్తే ఏ ఈక్వల్ టు 99 వస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు ఏ 1 స్క్వేర్ని బి స్క్వేర్తో పోలిస్తే బి ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే, ఏ అంటే 99 ప్లస్ బి అంటే 1 ఇంటూ ఏ అంటే 99 బి అంటే 1, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. 99కి 1 కూడితే 100 ఇంటూ 99లో 1 పోతే 98. 98 ఇంటూ 100 ఏమవుతుంది? 2 సున్నాలు యాడ్ అవుతాయి, ఈజీగా వస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ఇట్లా కూడా అడగవచ్చు, 99 స్క్వేర్ మైనస్ 1. చెప్పండి మేడం. మేడం ముందుదే మేడం. ఎక్కడ మేడం ఇది? మేడం మేడం మైనస్ కాదు మేడం, ఇంటూ మేడం. అది ఇక్కడ 50లో 5 పోతే మైనస్ మేడం. వెరీ గుడ్ మేడం, బాగా కనుక్కున్నారు. ఇది 50లో 5 పోతే 45. పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం, బాగా గుర్తు చేసినారు. కరెక్ట్ మేడం, కరెక్ట్. చూసుకోలేదు, స్పీడ్లో వెళ్ళిపోయినాం మనం. సరే మేడం. ఓకే మేడం. ఇక్కడ ఇలా ఇటువంటిది అడుగుతాడు, కొంచెం పెద్దది అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే 999 స్క్వేర్ అంటే 999 ఇంటూ 999 అని ఇట్లా రాసుకుంటాం. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లికేషన్ అనమాట. ఏ ప్లస్ బి ఏమవుతుంది? 999 ప్లస్ 1 అవుతుంది. ఏ మైనస్ బి ఏమవుతుంది? 999 మైనస్ 1. ఖచ్చితంగా అడుగుతాడు, ఏదో ఒక సెషన్లో దీన్ని అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 999కి 1 కూడితే 1000 ఇంటూ 999లో నుంచి 1 తీసేస్తే 998. 998ని 1000తో మనం మల్టిప్లై చేస్తే జస్ట్ 3 సున్నాలు ఎక్కువగా వస్తాయి. 1 2 3. ఇది ఆన్సర్, సింపుల్. మనం ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతే మ్యాథ్స్కి ఎంత టైం అయితే కేటాయించింటామో మొత్తం దీనికే పోతుంది అనమాట. ఇది అప్లికేషన్ ఆఫ్ ఐడెంటిటీస్.
ఇంకో సెషన్ ఇప్పుడు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. వాట్ ఈజ్ పవర్, వాట్ ఈజ్ ఎక్స్పోనెంట్స్? ఎందుకు వచ్చింది ఇది మ్యాథ్స్లో పవర్స్ ఎక్స్పోనెంట్స్ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే 10,000 రాయాల్సి వచ్చింది మన వాళ్ళకి. 10,000ని రాయాల్సి వచ్చింది అంటే ఒకటి పెట్టి 1 2 3 4 4 సున్నాలు రాయాలా, చాలా కష్టమైపోయింది. దీనికి ఏమన్నా షార్ట్ ఫామ్ను కనుక్కుందామని మన వాళ్ళు ఆలోచించినారు. 10,000ని మనం 10 × 10 × 10 × 10 అని రాసుకోవచ్చు. 10ని 4 సార్లు గుణిస్తే 10,000 వస్తుంది. 10ని 4 సార్లు గుణిస్తున్నాం కాబట్టి దీన్ని 10⁴ రాస్తే సరిపోద్ది. 10,000 రాసే బదులు జస్ట్ 10⁴ రాస్తే సరిపోద్ది షార్ట్ ఫామ్ అని కనుక్కున్నారనమాట. అక్కడ వచ్చింది ఈ ఎక్స్పోనెంట్స్, పవర్స్ అనే కాన్సెప్ట్. ఏంటి ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అంటే షార్ట్ ఫామ్ రాయడానికి యూజ్ చేస్తాం మనం. షార్ట్ ఫామ్ నెంబర్స్ యొక్క షార్ట్ ఫామ్ రాయడానికి యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద బేసిక్ యూజ్ ఆఫ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఏంటి పవర్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? ఇప్పుడు రాసినాం కదా, పవర్స్లో రాసినాం కదా, 10⁴ అని రాసినాం 10,000ని. పవర్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది ఇక్కడ, బేస్ అనేది కూడా ఇంకోటి ఉంటుంది. బేస్ అంటే ఏంటి? మామూలుగా ఇంటికి కింద ఉండేదాన్నే కదా మనం బేస్ అనేది. ఇక్కడ కింద ఉండేది ఏంది? 10. ఈ 10ని ఏమంటారు అంటే బేస్ అంటారు. తెలుగులో భూమి బోల్తే భూమి అంటారు దీన్ని, బేస్. పవర్ ఏంటి? ఈ 4ని ఏమంటారు మళ్ళీ? 10నేమో బేస్, కరెక్ట్ సార్, బాగుంది. ఈ 4ని ఏమంటారు? ఈ 4ని ఎక్స్పోనెంట్ అని అంటారు. ఏమంటారు అంటే ఎక్స్పోనెంట్. ఏమంటారు అంటే ఎక్స్పోనెంట్, ఘాతాంకము. బేస్ వచ్చింది, ఎక్స్పోనెంట్ వచ్చింది. ఇక్కడ ఉండే పవర్ రాలేదే. పవర్ అంటే ఏంటి? ఎక్స్పోనెంట్ ఎక్కడుంది? ఈ ప్లేస్లో ఉంది. ఆ ప్లేస్ని ఏమంటాం అంటే పవర్ అంటాం. పవర్లో ఉండే నెంబర్ని ఎక్స్పోనెంట్ అని అంటాం. ఈ ప్లేస్ని పవర్ అంటాం. పవర్, ఇది పవర్ అన్నమాట. ఎందుకంటే నెంబర్కి పవర్ ఇస్తుండేది ఎక్కడ? అక్కడే, ఆ ప్లేస్ నుంచి పవర్ వస్తుంది అన్నమాట. అందుకే ఆ ప్లేస్ని పవర్ అంటారు. ఇది ఊహ అంతే, మామూలుగా పవర్ ప్లేస్ అంటే అది. ఇప్పుడు కొన్ని రాద్దాం మనం. పవర్ ఏది, ఎక్స్పోనెంట్ ఏది అన్నీ రాసుకుంటూ ఉందాం మనం. 100⁻15. చూడండి దీన్ని ఎట్లా చదవాలి అంటే 100⁻15 100⁻15 అని చదవాలి. దీంట్లో బేస్ ఎంత? 100. ఎక్స్పోనెంట్ ఎంత? 15. ఎక్స్పోనెంట్ అంటే పైన నిలబడి ఏమంటారు, ఎక్స్పోజ్ అవుతూ ఉండేది అనమాట. అందుకే దాన్ని ఎక్స్పోనెంట్ అంటారు. అది బేస్ అండ్ ఎక్స్పోనెంట్. అది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇంకోటి రాస్తా, a⁻m. దీన్ని ఎట్లా చదవాలి? a⁻m. ఏ ఈజ్ కాల్డ్ బేస్, ఏని బేస్ అంటాం. m ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెంట్ అంటాం. సింపుల్ అంతే, బేసిక్స్ ఇది. ఎందుకు వచ్చింది అంటే వాడు షార్ట్ ఫామ్ రాయడానికి. ఇప్పుడు a⁻m అంటే అర్థం ఏంటి? a⁻m అంటే అర్థం ఏంటి? 10⁴ అంటే అర్థం ఏంటి? 10⁴ అంటే అర్థం ఏంటి? 10ని పవర్లో 10ని చెప్పండి మేడం. మేడం, వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్పినారు. పవర్లో ఎంత అయితే ఉందో అన్ని సార్లు గుణించాలన్నమాట.
పవర్లో 4 ఉంది కాబట్టి 10ని 4 సార్లు గుణించాలి. 4 సార్లు యాడ్ చేయాలి కాదు, 4 సార్లు మల్టిప్లై చేయాలి. కన్ఫ్యూజ్ కావద్దండి. 4 సార్లు యాడ్ చేయాలి కాదు, 4తో గుణించాలని కూడా కాదు, 4 సార్లు గుణించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 4తో గుణించాలి అని కాదు, 4 సార్లు గుణించాలని. 4 టైమ్స్ మల్టిప్లై చేయాలని, 4తో మల్టిప్లై చేయాలని కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఏ ఇంటూ ఎం అని కాదు, ఏని ఎం సార్లు మల్టిప్లై చేయాలి. అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఎం అంటే ఎన్నిసార్లు ఇట్లా వస్తూనే ఉంటుంది, డాట్ 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 బ్రాకెట్లో ఎం సార్లు అని రాస్తాం. అరే బాబు నువ్వు ఎం సార్లు అని చెప్పినావు, నువ్వే రాసుకో అని ఎం సార్లు అని పెడతాం అనమాట. ఎం అంటే నువ్వు చెప్పలే కదా, కాబట్టి ఎం సార్లు అని రాసుకో. మాకు తెలుసు ఆడే పవర్లో ఉంటే ఏంటనేది మాకు తెలుసు, అన్ని సార్లు గుణించాలని. నువ్వు ఎం సార్లు గుణించాలని చెప్తాను, అందుకే బ్రాకెట్లో ఎం సార్లు అని రాసిన, అంతే అనమాట. ఇదిగా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఇప్పుడు పవర్స్లో నెగిటివ్ నెంబర్ ఉంటే అది నెగిటివ్ ఎక్స్పోనెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకుందాం, 10 to the power of -2, 10 to the power of -2. చూడండి ఎక్స్పోనెంట్ ఎంత ఇక్కడ, ఎక్స్పోనెంట్ ఎంత ఇక్కడ, ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు -2. ఎక్స్పోనెంట్ ఏంటి, నెగిటివ్ నెంబర్ వచ్చింది, నెగిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ ఎక్స్పోనెంట్ అంటాం. మరి నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటే ఎట్లా, 10,000 ఉంది, 10,000 ఈక్వల్ టు 10 to the power of 4. ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 1,00,000 ఈక్వల్ టు 10 to the power of 5. ఇంకోటి ఉంటుంది 10 to the power of 100. 10 to the power of 100ని మనం గూగుల్ అంటారు అనుకుంటా, గూగుల్ ఆ నెంబర్ గూగుల్ 10 to the power of 100. ఇట్లా రాసుకుంటా పోతాం. 10 to the power of 4 అంటే 10ని 4 సార్లు గుణించాలి. 10 to the power of 5 అంటే 10ని 5 టైమ్స్ గుణించాలి. మళ్ళీ 10 to the power of -2 అంటే -2 టైమ్స్ ఎట్లా గుణించాలి, నెగిటివ్ నెంబర్ ఉంది అక్కడ, ఎట్లా గుణించాలి అంటే దాన్ని ఖచ్చితంగా పాజిటివ్లోకి మార్చాల్సిందే, లేకపోతే మనకి రాదు. నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు పాజిటివ్లోకి ఏ విధంగా మారుస్తారంటే ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్ దీనిపైన 1 పెడితే ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుంది. అంటే 10 to the power of -2 ఈక్వల్ టు 1/10 to the power of 2. జస్ట్ 10 to the power of -3 దీన్ని ప్లస్ మార్చాలంటే పైన 1 పెట్టాలి అంతే. 1/10 to the power of 3, 1/10 to the power of 3. 10 to the power of -5 ఈక్వల్ టు 1/10 to the power of 5. a to the power of -m ఈక్వల్ టు, ఇది చెప్తే మీకు అర్థమైనట్టే. ఇప్పుడు చెప్పండి మరి, a to the power of -m ఈక్వల్ టు, చూడండి 10 to the power of -2 ఈక్వల్ టు 1/10 to the power of 2. 10 to the power of -5 ఈక్వల్ టు 1/10 to the power of 5. 10 to the power of -3 ఈక్వల్ టు 1/10 to the power of 3. ఇప్పుడు a to the power of -m ఈక్వల్ టు 1/a to the power of m, 1/a to the power of m. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1/10² అంటే 1/10² అంటే 10ని 2 సార్లు మల్టిప్లై చేయాలి, 10 × 10 అని. ఇప్పుడు 1/100, 10 10లు 100. 10² అంటే 10 to the power of -2 అంటే 1/100. 10 to the power of -3 అంటే 1/1 పక్కలో 3 సున్నాలు, 1/1000. 10 to the power of -4 అంటే 10 to the power of 4 అంటే 10,000. 10 to the power of -4 అంటే 1/10,000, 1/10,000. 10 to the power of -5 అంటే 10 to the power of 5 అంటే 1,00,000,
10⁻⁻5 అంటే 1/1,00,000. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతాడు. తిక్క తిక్కగా రాసినా మీరే ఏరుకొని రాసుకోవాలి. అన్నీ ఇంపార్టెంటే ఇందులో. ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతాడు. 10⁻⁻5 10⁻⁻4 ఏదో అనేది మీరే చూసుకొని రాసుకోండి. అంటే అట్లని కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. a⁻−m = 1/a⁻m. ఇదిదా నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. ఇక్కడ కూడా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి. వింటారా? టైం అయిందని తలనొప్పిస్తుందని ఏమని చెప్తారా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. స్టాపా? అందుకే ఒకసారి క్లారిటీ తీసుకుందామని అడిగిన. ఓకే, ఇంకేముందంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఇదే లాస్ట్. వావ్, వాట్ ఏ టైమింగ్. సర్లేండి, ఇది మళ్ళీ చెప్పుకుందాము. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కొంతమంది అంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డౌటే అని. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అందుకే అడగమంటున్నాం సార్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. నేషనల్ anthem begin. జై హింద్.